This program has been made possible by the friends and partners of the Living Way Church. సో ఈ వర్తమానము చాలా ఇంపార్టెంట్ ఇన్ ఆర్ లైఫ్, ఇన్ మై లైఫ్, ఇన్ యోర్ లైఫ్, ఇన్ దిస్ చర్చ్, మీ ఆఫీస్లో ఇది చాలా ఇంపార్టెంట్. నా ప్రశ్న ఏముండే అంటే, ప్రభువా బ్లెస్సింగ్ గురించి మాట్లాడుతున్నాము, మీరు ఈ వచనాలు చూపిస్తున్నారేంటి? దయచేసి గమనించండి, మన జీవితంలో దేవుడు ఆల్రెడీ ప్రతి ఆశీర్వాదం మన కోసం తీసి పెట్టారు. వీఆర్ ఆల్రెడీ బ్లెస్డ్. కానీ అది బ్లెస్డ్ అనుభవించాలంటే విశ్వాసము వాడితే మనం ఆస్వాదింపబడతాం. ఆమేన్. బ్యాంకులో డబ్బులు ఉన్నాయి, మీ బ్యాంకులో మీరు ఏటీఎంకి వెళ్ళి ఏం చేయాలా? కార్డు పెట్టాలా, పిన్ కోడ్ పెట్టాలా? కార్డు పెడితే వస్తుందా డబ్బులు? పిన్ కొట్టాలా లేదా? అలాగే దేవుడు మనకు ఆల్రెడీ అన్నీ ఇచ్చి ఉన్నాడు. ఆ పాస్వర్డ్ ఏంటంటే FAITH. దాన్ని ఏమంటారండి? ఫెయిత్ ద్వారా పొందుకోవచ్చు. సో ఇప్పుడు ఫెయిత్కి ఈ స్క్రిప్చర్స్కి ఏంటి కనెక్షన్? శిష్యులు ఏమంటారు? లార్డ్ ఇంక్రీజ్ ఆర్, పక్కవాడికి తిరిగి చెప్పండి, మే గాడ్ ఇంక్రీజ్ యువర్ ఫెయిత్ అని చెప్పండి. ఓకే, నా క్వశ్చన్ ఏంటంటే, యేసుక్రీస్తు వారు నీళ్ళ మీద నడిచినప్పుడు శిష్యులు వచ్చి యేసయ్య మాకు విశ్వాసంని పెంచండి అని అడిగారా? లేదు. యేసయ్య లాజర్ ఎవరైతే చనిపోయారో 3 రోజులైంది ఆయన సమాధుల నుండి, యేసయ్య ఆయన లేవనెత్తారు. అప్పుడు శిష్యులు అడిగారా మా ఫెయిత్ని ఇంక్రీజ్ చేయమని? అడగలేదు. యేసుక్రీస్తు వారు గుడ్డివారిని స్వస్థపరిచారు, అలాగే చెవిటివారిని స్వస్థపరిచారు, కుష్ఠరోగులను స్వస్థపరిచారు. అప్పుడు శిష్యులు వచ్చి అడిగారా ఇంక్రీజ్ ఆర్ ఫెయిత్ అని? వినిపించట్లేదు. ఎప్పుడు అడిగారు? ఫర్గివ్నెస్ గురించి మాట్లాడేటప్పుడు శిష్యులు ఏమంటున్నారు? ఇంక్రీజ్ ఆర్ ఫెయిత్. ఇంక్రీజ్ ఆర్ ఫెయిత్. దాని అర్థం ఏంటంటే, అద్భుతాలు చేయడం ఈజీ, బట్ ఇట్ ఈస్ డిఫికల్ట్ టు ఫర్గివ్ సంబడి. హలో, ఉన్నారా? అద్భుతాలు చేయడం ఈజీ, కానీ ఏం కష్టము? వినిపించట్లేదు. ఫర్గివ్. దేని గురించి మాట్లాడుతున్నాం తెలుసా ఈరోజు? వన్ ఆఫ్ ద ఇండరెన్స్ టు యువర్ బ్లెస్సింగ్, మన బ్లెస్సింగ్ని ఆపేది ఒక విషయం ఏంటంటే ఒఫెన్స్, అభ్యంతపరచబడము, హర్ట్ అవ్వడము. నేను క్షమించనంటే క్షమించను, దేవుడు వచ్చి చెప్పినా నేను. అలాంటి వారు ఉంటారు. అలాంటి వారు ఇక్కడ లేరు. ఈరోజు సర్మన్ ఈ సర్జికల్. ఏ సర్మన్ అండి ఇది? సర్జికల్ అంటే ఏంటి? దేవుడు చీర్పార్ చేస్తారు హృదయాన్ని. అలా చేయనియా చేయొద్దా? వినిపిస్తలే? అయితే జాగ్రత్తగా గమనించని, వాక్యం వినేటప్పుడు అటు ఇటు చూడొద్దు, నన్నే చూడాలా. నీకే ఇట్లా అనొద్దు, నీకే చెప్తుండే పాస్టర్ అని చెప్పనీకి లేదు. ఇదంతా మనకే ఈరోజు. ఆమేన్. ఓకే, సో నాకు ప్రాబ్లం ఏంటంటే టుడే, ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు కొన్నిసార్లు ఇంట్లో ఏం చేస్తారంటే, జాడు కార్పెట్ ఉందనుకోండి, జాడు కొట్టేటప్పుడు ఏం చేస్తారు? కొన్ని ఫంక్షన్స్లో మేము చూస్తాము, ఇట్లా పని చేస్తాడు, జాడు కొట్టి అంత ఏమంటారు కార్పెట్ కింద నెట్టేస్తాడు, రైట్? ఒకరోజు కార్పెట్ దిగగానే కుప్పాడంట చెత్త ఉంటుంది. అలాగే కొన్నిసార్లు మన జీవితంలో కూడా చాలా హర్ట్ ఉంటుంది, కానీ దాన్ని కప్పేస్తాము. దేంతో కప్పేస్తాము? దశంభాగాలతో కప్పేస్తాము, చర్చికి వచ్చి వర్షిప్తో కప్పేస్తాము, సర్వింగ్ అషరింగ్ డిపార్ట్మెంట్ ఉంటూ కప్పేస్తాము, పార్కింగ్ డిపార్ట్మెంట్లో ఉంటాము కప్పేస్తాము, ప్రేయర్ డిపార్ట్మెంట్లో కప్పేస్తాము. కానీ హృదయములో అన్ఫర్గివ్నెస్, ఒఫెన్స్ ఉంటే అది మన జీవితాన్ని నాశనము చేస్తుంది. మీరు అనుకుంటవచ్చు ఒఫెన్స్ అనగానే పాస్టర్ గారు అత్త కోడల గురించి మాట్లాడతారు అని ఆఫ్ చేయకండి. అందుకే అన్నా, దిస్ ఈస్ డిఫరెంట్, వెరీ డిఫరెంట్. దేవుడు నాతో మాట్లాడినప్పుడు ఐఎమ్ టెలింగ్ యూ, ఇట్ రియల్లీ చేంజ్ మై హార్ట్. So I'm not pointing fingers at anybody today. Somebody shout amen. Amen. So శిష్యులు వచ్చి ఏమంటున్నారు? లార్డ్ ఇంక్రీజ్ ఆర్. సో మనం చాలామంది అలా హర్ట్ ఉంటుంది కానీ కప్పేసుకుంటారు, క్యామోఫ్లాజ్ చేసుకుంటారు. నేను సేవ చేస్తున్నా కదా, నేను గిటార్ కొడుతున్నా కదా, నేను కీబోర్డ్ కొడుతున్నా, కానీ లోపల ఆ పీస్ ఉండదు, పరిశుద్ధాత్మ కార్యాలు ఉండవు. అషరింగ్ చేస్తున్నాను కానీ సంతోషం లేదు, పాటలు పాడుతున్నాను కానీ సంతోషం లేదు. సో టుడే మే గాడ్ హీల్ అవర్ హార్ట్స్. వినిపించట్లేదండి? ఈరోజు నేను పరిశుద్ధాత్మతో నాతో మాట్లాడుతున్నానని తీసుకున్నాను ఈ సర్మన్. అంటే పరిశుద్ధాత్మ దేవుడు మన ద్వారానే కాకుండా మనలో కూడా పనిచేయను గాక. ద హోలీ స్పిరిట్ గాడ్ ఈజ్ నాట్ ఓన్లీ సపోజ్ టు వర్క్ త్రూ అస్, బట్ హీ హ్యాస్ టు వర్క్ ఇన్ అస్. ఎప్పుడు విశ్వాసం పనిచేయదు, ఎప్పుడు ఆశీర్వాదాలు పొందుకొని, ఎప్పుడంటే
ఏదైతే నేను ప్రేమ ఉండదో విశ్వాసం పనిచేయదు. వేర్ దెర్ ఇస్ నో లవ్ ఫెయిత్ కెనాట్ వర్క్. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. విల్ గోస్ డీపర్, స్లోలీ డీప్కి వెళ్దాం, కానీ మీ అట్మోస్ట్ అటెన్షన్ కావాలా. దిస్ ఈస్ గోన్ బి సంథింగ్ దట్ విల్ బి బ్లెస్డ్. యేసుక్రీస్తు నందున్న వారికి సున్నతి పొందుటయు దేమియూ లేదు, పొందకపోవటం ఏమీయూ లేదు, కానీ ప్రేమ వలన కార్యసాధమగు విశ్వాసమే. జాగ్రత్తగా గమనించండి. బట్ ఫెయిత్ వర్కింగ్ త్రూ, కమన్ అందరూ చెప్పండి, ఫెయిత్ వర్కింగ్ త్రూ. కమన్ 3 సార్లు గట్టిగా షౌట్ చేయండి, ఫెయిత్ వర్కింగ్ త్రూ. మరొకసారి కమన్ గట్టిగా, బాల్కనీ. మీరు ఎంత ఆసక్తిగా ఉండాలంటే మీ పక్కవారు మిమ్మల్ని చూసి ఎంకరేజ్ కావాలా. ఆమేన్. ఫెయిత్ వర్కింగ్ త్రూ. వాట్స్ ఫెయిత్ వర్కింగ్ త్రూ అంటే ప్రేమ లేకపోతే విశ్వాసం పనిచేయదు. అంటే ప్రేమ లేదా పాస్టర్? రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం ఏం రాయబడి ఉందంటే, పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మనలో ఉన్నది. దేవుని ప్రేమ అంటే దేవునిలాగా ప్రేమించే ప్రేమ మనలో ఉంది. ఆమేన్. కానీ ఎప్పుడైతే అన్ఫర్గివ్నెస్ ఉంటుందో అది మన విశ్వాసాన్ని చోక్ చేసేస్తుంది. ఎట్లా అంటే ఇట్లా మేము చిన్నప్పుడు ఆడుకుంటుండే, పైప్లో నుంచి నీళ్ళు పోతుంటే పైపు తొక్కేస్తే నీళ్ళు పోతుందా? పోదు. అలాగే అన్ఫర్గివ్నెస్, ఒఫెన్స్ ఉంటే ప్రేమ చోక్ అయిపోతుంది. ఎదుటి వ్యక్తిని దేవుడు చూసేలాగా నేను చూడను, నా హర్ట్ ద్వారా వాళ్ళని చూస్తాను. హలో, బైబిల్ ఏం రాయబడిందండి? రోమీలకు రాష్ట్ర పత్రిక 14వ అధ్యాయంలో దేవుని రాజ్యం ఎలాగుంది. లెట్స్ టర్న్ అవర్ బైబిల్స్ టు రోమన్స్ చాప్టర్ 14 verse 17. For the kingdom of God is not eating and drinking, but righteousness, peace and joy in the Holy Spirit. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు, కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. ఆనందం అని చెప్పండి. అంటే 1/3 of the kingdom is joy. Somebody shout joy. అంటే అఫెండ్ అయిన వ్యక్తి, గాయపరిచిన వ్యక్తి సంతోషంగా ఉండలేడు, హ్యాపీగా ఉండడు, సాడ్గా ఉంటారు ఎప్పుడు. హల్లెలూయా అంటే హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు? బికాజ్ an offended person can never be happy. Can never be happy. I have never met an offended person who is joyful. ఎవరైతే గాయపరచబడ్డారో, హర్ట్ అయ్యారో వాళ్ళు సంతోషం ఉండడం ఎప్పుడు చూడలేదు. అందుకే బైబిల్ ఏం రాయబడి ఉంది? ద జాయ్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ మై స్ట్రెంగ్త్. గట్టిగా చెప్పండి, ద జాయ్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ మై స్ట్రెంగ్త్. I know a lot of people who serve God in the ushering team, worship team, even preaching కూడా చేస్తారు, but there is no joy in them. ఎందుకు సిస్టర్, ఎందుకు బ్రదర్ ముఖం ఇలాగుంది మీద అంటే, పుట్టినప్పటి నుంచి ఇంతే పాస్టర్. సిస్టర్ నవ్వండి, సిస్టర్ వెల్కమ్ చేయండి, నా ముఖం ఇంతే పాస్టర్, పుట్టుక నుంచి ఇంతే. నవ్వు అనేది తీసేసిన దేవుడు, అలాంటి దేవుడా? జాయ్ ఆఫ్ ద లార్డ్ ఏంటండి? గట్టిగా చెప్పండి. ఈవెన్ యాజ్ ఐ గో డీపర్ ఇన్ ద వర్డ్, యూ మే బి థింకింగ్ నేను ఒఫెండ్ అవుతానా? నేను అస్సలు ఒఫెండ్ కాను. అయితే ఈ వాక్యం మీకే, యు ఆల్ గెట్ ఒఫెండ్. సో విశ్వాసం పనిచేయాలంటే ఏం అవసరం అండి? గట్టిగా చెప్పండి, ప్రేమ. కానీ ఒఫెన్స్ ఉంటే ప్రేమ ఉంటుందా? లేదు. రోమీయులకు లూకాసు వార్త 17వ అధ్యాయానికి వెళ్దాం. జాయ్ ఆఫ్ ద లార్డ్ చెప్పండి అందరూ. సంతోషంగా ఉన్న చేతులు హల్లెలూయా అనండి. మరొకసారి, ఇగో ఎంత దాస పెట్టినా హర్ట్ ఉంటే ముఖాల మీద తెలిసిపోతుంది. ఆ కార్పెట్ కింద ఎట్లుంటుంది అట్లా జాయ్ఫుల్గా చెప్పండి. 1 2 3 హల్లెలూయా. చూస్తున్నా ఎవరు హర్ట్ ఉన్నారో చూస్తున్నా. నేను ఒక బ్రదర్ అన్నాను, నేను అన్ని గమనిస్తానంటే అన్ని గమనిస్తాను. నేను వెనుక కళ్ళు లేవు కానీ ముందు కళ్ళు అన్ని గమనిస్తాను. లూకాసు వార్త 17వ అధ్యాయం 1వ వచనం. యా, రీడ్ బ్రదర్. ఆయన తన శిష్యులతో ఇట్లా, నేను శిష్యులతో అంటే వెరీ ఇంపార్టెంట్ టీంతో వేసే ఒక మాట అంటున్నారా? అభ్యంతరములు రాకపోక అసాధ్యము. అదే చెప్పండి, అభ్యంతరములు రాకపోక అసాధ్యము. ఇప్పుడు ఏసే ఏదైనా అసాధ్యం అంటే అది అసాధ్యమా కాదా? అంటే జాగ్రత్తగా, ఈ రోజుల్లో అందరి మైండ్ సెట్ ఏంటి తెలుసా? నాకు అభ్యంతరము లేని ఎన్వైర్న్మెంట్ కావాలా? వాట్ ఎన్వైర్న్మెంట్ ఐ వాంట్? ఒఫెండే కావద్దు. ఒఫెన్స్ ఫ్రీ ఎన్వైర్న్మెంట్ దొరుకుతుందా? దొరకదు. పాస్టర్ నా డ్రీమ్ జాబ్ ఇన్ఫోసిస్లో వచ్చేస్తే డ్రీమ్ జాబ్ పాస్టర్, డ్రీమ్ జాబ్ అంటారు. జాబ్ వస్తుంది, హల్లెలూయా, జాబ్ వస్తుంది. హెచ్ఆర్ ఎంత ముద్దుగా మాట్లాడింది బ్రదర్.
చాలా ముద్దుగా మాట్లాడి హెచ్ఆర్ ఎంత క్యూట్గా ఉందామె, కానీ మంచిది, ఆమె పెద్దది కానీ మంచిది అంటారు. ఏమైతే దాని తర్వాత ఒక్కసారి హెచ్ఆర్ ఇట్లా హర్ట్ చేసింది అనుకో, అప్పుడు ఏం చేస్తారు? ఏం ఉద్యోగము, ఏంది, వేస్ట్. వై? బికాజ్ ఒక మెంటాలిటీ ఏంటి తెలుసా? ఎప్పుడు కూడా నేను హర్ట్, ఎవరైనా హర్ట్ చేస్తే ఎగ్జిట్ డోర్. కానీ ఏమన్నారు? ఇంపాసిబుల్ అన్నారు. ఏమన్నారు అంటే ఈ భూమి మీద ఉన్నంత వరకు మనం ఏమవుతాము? ఒఫెండ్ అవుతాము. ఇంకొందరు ఆడవాళ్ళకి, స్త్రీలకి, అమ్మాయిలకి ఏంటంటే ఇంకో ఐడియా ఉంది. ఏంటంటే పర్ఫెక్ట్ ఉండాలి అబ్బాయి. ఎలా ఉండాలి తెలుసా? చెప్తాను చూడండి. ఆయన నాకు ఉండాలా. సిస్టర్స్ ఎవరైనా ఆమె అని చెప్పండి. అయిపోయింది పాస్టర్. భర్త పొద్దున్నే లేచి ఏం చేయాలా? ఉండాలా. పిల్లలకి స్నానం చేయాలా, బట్టలు ఇస్త్రీ చేయాలా, బాసాన్లు తోమాలా, అమెజాన్ ఈ ఇంటికి వచ్చే ప్రతి పార్సల్కి భర్తనే కట్టాలా. ఎవరైనా ఆమె అని చెప్పండి. అమ్మ పెళ్లి కాని వాళ్ళు, పెళ్ళైన వాళ్ళు కాదు, పెళ్లి కాని వాళ్ళు. ఎస్, ఒక ఊహలో ఉంటారు కదనా, భర్తనే కట్టాలా. ఇంకేంటి, మంత్లీ 2 times షాపింగ్ తీసుకెళ్ళాలా. ఆమెన్. 6 monthsకి ఒకసారి స్విట్జర్లాండ్, మనాలి. కమాన్, ఎస్. వాహ్, ఇట్లాంటి గుర్రం మీద రావాలా, తెల్ల గుర్రం మీద టుక్ 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 రావాలా. ఇట్లా ఉద్దేశం ఉంటుంది వాళ్ళ మైండ్లో. అసలు ఏ తప్పు ఉండకూడదు ఆయనలో. సిగరెట్ తాగొద్దు, మందు తాగొద్దు, ఆమెన్. అస్సలు ఇంకొకళ్ళని చూడొద్దు. ఇవన్నీ క్వాలిటీ లేకపోయినా మా కాలంలో అబ్బాయి గిటార్ కొట్టి పాట పాడితే అమ్మాయిలు వావ్ అంటుండే. ఈ రోజుల్లో అది లేదు. ఈ రోజుల్లో అమ్మాయికి కావాల్సిన అబ్బాయి ఎలా ఉండాలంటే ఆయన మంచి ఫోటో తీయాలా, ఆయన మంచి ఫోటో తీయాలి అంతే. నల్లగా ఉంటే తెల్లగా చేయాలి, తెల్లగా ఉంటే నల్లగా చేయొద్దు ప్లీజ్. ఓకే, లాగుంటే సన్నగా, దూరం ఇలా పెట్ట. ఐ ఆమ్ టెరబుల్ ఎట్ టేకింగ్ పిక్చర్స్ బట్ గుడ్ అట్ పోజింగ్. ఓకే, అలా ఉంటుంది నాకు ఇలాంటి. అయితే ఏమవుతుంది? చర్చ్కి వస్తుంది అమ్మాయి. చర్చ్కి రాగానే ఇంకా బ్యాగ్ ఒక అబ్బాయిని చూస్తుంది. చర్చ్లో మ్యూజిక్ వస్తుంది. లా 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 లా. ఈయననే, హీ ఈజ్ మై పర్ఫెక్ట్ మ్యాన్, హీ ఈజ్ మై పర్ఫెక్ట్ మ్యాన్, హీ ఈజ్ మై పర్ఫెక్ట్ మ్యాన్, జోస్నా హీ ఈజ్ మై పర్ఫెక్ట్ మ్యాన్. పెళ్ళి అవుతుంది, వెళ్తారు, హనీమూన్ పోయి వస్తారు. వాపస్ వచ్చిన తర్వాత హర్ట్ చేసింది నా. అంటిల్ యు ఆర్ ఒఫెండెడ్ ఎవ్రీథింగ్ లుక్స్ బ్యూటిఫుల్. అబ్బాయిలకు కూడా అంతే. 5 గంటలకు లేగాల మా భార్య. ఫస్ట్ భార్య గుడ్ మార్నింగ్ చెప్పొద్దు, కాఫీ అవి వేడి కాఫీ, వేడి కాఫీ. ఆమె రైల్వే స్టేషన్లో ఎక్కడో పని చేసి ఉండ. ఇట్లుంటుంది. నా భార్య మమ్మీ చెప్పిందంతా కూడా. సో ఇలాంటి అంటే ఎక్కడో మనకి ఎవరో ఏమో చెప్పారంటే పర్ఫెక్ట్ వ్యక్తి దొరకాలా. నన్ను ఒఫెండ్ అసలు. మా అత్త ఎంత మంచిది తెలుసా? మా అత్త లెగొద్దంటుంది, తొందరగా మెల్లగా లెగమంటుంది. అక్కడ దాకా బాగుంటుంది. ఎప్పుడైనా అత్త ఒక మాట చెప్పగానే ఎగ్జిట్ డోర్. దట్స్ ద ప్రాబ్లం. ఏసేమన్నారు? ఇంపాసిబుల్ అన్నారు. ఏమన్నారు ఏసయ్యా? వినిపించట్లేదు. ఇంపాసిబుల్ అంటే ఇంపాసిబుల్. ఈ భూమి మీద ఉన్నంత వరకు ఎవరో హర్ట్ చేస్తారు. కానీ చాయిస్ ఏంటంటే విల్ యూ ఫర్గివ్ ఆర్ విల్ యూ నాట్ ఫర్గివ్. సో ప్లీజ్ కమ్ అవుట్ ఆఫ్ దట్ మెంటాలిటీ. ఆఫెన్స్ ఫ్రీ. చర్చ్లో పాస్టర్ ఎంత మంచి ఆరాధన, వావ్ మీరేం పాడారు ఈరోజు, ఏమైనా అసిస్టర్ ఏం పాడి, తండ్రి దేవా మంచిది. కొందరు వచ్చి అంటారు మీలాంటి పాస్టర్ని మేము చూడలేదని. హర్ట్ అయిన తర్వాత మీలాంటి పాస్టర్ని ఎప్పుడు చూడలేదంటారు. హర్ట్ అయ్యే వరకే, అప్పుడు వరకు. ఐల్ టెల్ యూ సంథింగ్. మీలో చాలామంది పేదవాళ్ళకి డబ్బులు ఇస్తుండొచ్చు కదా, మంచిది చేయండి. ఒక మాట చెప్తాను. ఇట్ ఈస్ ఈజీ టు లవ్ సంబడి ఫ్రమ్ అఫార్. హలో, ఇట్స్ ఈజీ టు లవ్ సంబడి ఫ్రమ్ ఫార్, బట్ రియల్ లవ్ ఇస్ లవింగ్ యువర్ బ్రదర్ ఫర్ ఎవర్. వినిపించట్లేదండి? అర్థమైందా? దూరంకే ఈజీగా లవ్ చేయడం. అందుకే లవ్ మ్యారేజ్, లవ్ ఈజీ. కలుద్దాం, నువ్వు మీ ఇంటికి, నేను మా ఇంటికి. అలా ఎలా ఉన్నావు, బాగున్నావు, నువ్వు ఇంటికి, మా ఇంటికి. చర్చ్కి వస్తారు, దొంగ అమ్మాయిని చూస్తారు, అబ్బాయిని దొంగ మంచి. బట్ వెన్ యూ స్టే టుగెదర్ యూ విల్ సీ ద ప్రాబ్లం. మీలో చాలామంది అనుకుండొచ్చు పాస్టర్, ప్రీచర్, ఆ పాస్టర్ ఇస్ పర్ఫెక్ట్. ప్లీజ్, నేను పర్ఫెక్ట్ కాదు. నా దగ్గర ఉన్న వాళ్ళని అడగండి.
అంటే దాని అర్థం ఏంటి? క్రీస్తు విత్తనం మనలో ఉంది కాబట్టి ద హోలీ స్పిరిట్ ఈస్ చేంజింగ్ అవర్ లైఫ్. యేసయ్య మనలో ఉన్న, యేసయ్యలో ఎదుగుతున్న మన యాక్షన్స్ ఇంకా కొందరికి అభ్యంతరము పెట్టొచ్చు. బట్ వీఆర్ గ్రోయింగ్. సంబడి షౌట్ ఆమేన్. ఐ యామ్ గ్రోయింగ్. ఐఎమ్ నాట్ సేయింగ్ ఐఎమ్ పర్ఫెక్ట్. ఐ యామ్ గ్రోయింగ్. కానీ ఆ ఎన్వైరన్మెంట్ అంత బాగుండాలా. ప్రతి చర్చ్ దూరంకేని మై డ్రీమ్ చర్చ్, చిన్నప్పటి నుంచి కలగలుతున్నా ఈ సంఘానికి వెళ్ళాలని. ఎంత విశాలంగా ఉంది, ఎంత పెద్దగా ఉంది. దూరంకేని ప్రేమించడం మంచిది. అషరింగ్ డిపార్ట్మెంట్లో జాయిన్ కానీ ఒకసారి. అక్కడ ఏంటమ్మా లేట్ వచ్చావంటే కదా బంద్, చర్చ్ బంద్. అందరింతే, అన్ని చర్చలు ఇంతే. ఇట్స్ ఈజీ టు లవ్ ఫ్రమ్ ఫార్, వెరీ ఈజీ. అందుకనే చెప్తున్నాను, దయచేసి గమనించండి. డోంట్ లుక్ ఫర్ పర్ఫెక్ట్ చర్చ్, లుక్ టు బిల్డ్ అ ఫ్యామిలీ. అందుకే చాలామంది 30 years కాకముందే, వినండి, 30 సంవత్సరాలు కాకముందే 15 సంఘాలు మార్చేశారు వాళ్ళు. దే హ్యావ్ ఈ చర్చ్కి వచ్చా మంచి అఫెండ్ ఎవరు కొనాకు కూర్చుంటా, లాస్ట్ కూర్చుంటా, ఎవరితో మాట్లాడా. ఏ రోజైతే వర్షిప్ టీంకి వస్తా ఎంత బాగుంటుంది వర్షిప్ ప్రాక్టీస్కి వస్తావు, రాగానే హర్ట్ అవుతావు. వాళ్ళు డేంజర్. మైకులు అయ్యారు, కూర్చోబెట్టేస్తారు. అప్పటి వరకు మంచిది. మా పాస్టర్ మంచాడు, మా వర్షిప్ లీడర్ మంచాడు, మా బాస్ మంచాడు, మా హెచ్ఆర్ అయితే ఎంత క్యూట్, ఓ మా సార్ ఎంత మంచోడు. ఏ రోజైతే హర్ట్ అవుతారో ఫినిష్డ్. ఏసే ఇట్ ఈస్ ఇంపాసిబుల్ అని చెప్పండి గట్టిగా. 1 2 3 కమాన్. దేవుని వాక్యాన్ని ప్రేమించేవారు బిగ్గర చెప్పండి. ఇంపాసిబుల్. హర్ట్ అవ్వచ్చు. ఎంతమంది హర్ట్ అయ్యారు ఇక్కడ? అవుతూ ఉంటాము. ఎందుకంటే ఈ భూమి మీద, ఈ లోకంలో ఎవరో మనకు కొందరు ప్రేమ ఎలా ఉంటుంది తెలుసా? నువ్వు నాకు ఇది చేస్తే నేను ప్రేమిస్తా. నా భర్త అంటే పొద్దున్న లేవాలా, బాసాన్ని తోమాలా, పిల్లల్ని లేపాలా, బ్రష్ చేయాలా, అన్ని చేయాలా, నేను జడేస్తా, అంతా వాళ్ళు చేయాలి. ఇఫ్ వాళ్ళు చేస్తే నువ్వు చేస్తే దాన్ని ఏమంటారు తెలుసా? ట్రాన్సాక్షనల్ లవ్. ఏ లవ్ అది? ట్రాన్సాక్షనల్ లవ్. లవ్ అంటే సాక్రిఫైస్. ఏదో వదులుకోవాలా. మీ ఆమె వినిపిస్తలేదు. నాకు ఎక్స్పెక్ట్ చేసిన సైలెంట్ ఉంటుందని ఈరోజు, మళ్ళీ ఇంత అనుకోలేదు. సో ఇప్పుడు రేపు మీ భర్త మీకోసం ఏం చేయకపోతే ప్రేమిస్తావా? నేను ఎట్లా ప్రేమిస్తా? ఏం చేయట్లేదు, జొమాటోలు కట్టట్లేదు, స్విగ్గీలు కట్టట్లేదు, అమెజాన్లు కట్టట్లేదు, నేను ప్రేమించా. సో ఈజ్ ఇట్ రియల్ లవ్? ట్రాన్సాక్షనల్ లవ్. సో అందుకే దేవునితో ఈ వారం అంతా అడుగుతా ఉన్నాను, వాట్ ఈజ్ ఇట్ లార్డ్? ఆదికాండం 4వ అధ్యాయం చూపించాడు దేవుడు. జెనసిస్ చాప్టర్ 4. ఆర్ యు లెర్నింగ్ సంథింగ్? సంతోషంగా ఉన్నారా? ఎస్. ఇంపాసిబుల్. సో ఆ మైండ్ సెట్లకి వచ్చేయండి. నాకు వచ్చే అల్లుడు చాలా, నాకు వచ్చే కోడలు చాలా, అట్లా పెట్టుకోకండి ప్లీజ్. హలో, రియాలిటీలో జీవించండి. ఏసే అన్నారా ఈ భూమి మీద ఉన్న అభ్యంతరాలు వస్తాయా రావా? అత్త మామ గొడవలు అవుతాయా? భార్య భర్తల మధ్యలో అవుతాయా? కిట్కిట్ అవుతాయా? వినిపిస్తలేదు. అమ్మ నాన్నకి, బ్రదర్ సిస్టర్కి అవుతుందా? అక్క చెల్లెలకి అవుతుందా? అందరికి అవుతుంది. పాస్టర్ మెంబర్స్కి అవుతుందా? వినిపిస్తలే. అషస్ అవుతుందా? బట్ మెచ్యూరిటీ ఏంటో చూద్దాం. సో ఇప్పుడు ఫస్ట్ పార్టీ వచ్చాం, ఇంకా వర్డ్ స్టార్ట్ చేయలేదు, ఇంట్రొడక్షనే. ఆదికాండం 4వ అధ్యాయము 6వ వచనం. సో మీరు సంతోషంగా ఉన్నారంటే ఆఫెన్స్లో లేరు. దట్స్ వై యూ షుడ్ బి జాయ్ఫుల్. ఓకే, దిస్ ఇస్ సీరియస్ నౌ. ఓకే, రెడీ? పక్కన చెప్పండి, రెడీయా అని అడగండి. చలో. యెహోవా కయనుతో, నీకు కోపమేలా, ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి? నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకునవా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండును. ఏముందండి? వాకిట పాపము పొంచి ఉండును. పాపము పొంచి ఉండును. నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదు అనెను. ఓకే, జాగ్రత్తగా మంచిగా. ఇప్పుడు చూడ ఎంత మంచిగా ఉందంటే ఇక్కడ వాక్యము. జాగ్రత్త వినండి. ఇఫ్ యు డూ వెల్, విల్ యూ నాట్ బి యాక్సెప్టెడ్? అండ్ ఇఫ్ యూ డు నాట్ డూ వెల్, సిన్. అందరు చెప్పండి సిన్ అని చెప్పండి. ఆ సిన్, కెన్ వీ హ్యావ్ ద నోట్స్ ప్లీజ్? సిన్. ఆ సిన్ అంటే ఏంటి? గ్రీక్లో చూద్దాం. హీబ్రూలో ఏంటి? ద వర్డ్ సిన్ దేర్ మీన్స్ ఈజ్ ద వర్డ్ కాల్ ఖతావ్. అందరు చెప్పండి ఖతావ్ అని చెప్పండి. ఖతావ్ అర్థం ఏంటంటే ఒఫెన్స్. ఒఫెన్స్ అనేది డోర్ బయట వెయిట్ చేస్తుంది.
ఒఫెన్స్ అనేది అభ్యంతపరచడం అనేది వెయిట్ చేస్తుంది నేను మింగనీకే. కానీ దేవుని డిజైర్ ఏంటి చూద్దామని ఆ వర్స్కి వెళ్ళండి. దేవుని ఆశ ఏంటి? గో బ్యాక్ డియర్ గలేషియన్ జెనసిస్ 6:7 ఏం రాయబడింది? అండ్ హిస్ డిజైర్ ఇస్ ఫర్ యూ. అపవాది ఏం చేయాలనుకుంటుండు? నీ జాయ్ని తీసేయాలనుకుంటుండు. దేని ద్వారా? ఒఫెన్స్ ద్వారా. మీ భార్య ఏదో అనొచ్చు, భర్త ఏదో అనొచ్చు, ఎవరో ఏదో అంటారు, వాచ్మెన్ ఏదో అనొచ్చు. కానీ బైబిల్ ఏముందా అంటే బట్ యూ షుడ్ రూల్ ఓవర్ ఇట్. అందరూ చెప్పండి రూల్ ఓవర్ ఇట్ అనండి. అంటే దేవుడు ఏమంటున్నారంటే నువ్వు ఒఫెన్స్ పైన రూల్ చేయగలవు. వినిపించట్లేదండి బాల్కనీ? యూ క్యాన్ రూల్ ఓవర్ ఒఫెన్స్. సంబడీ షాట్ ఐ క్యాన్ రూల్ ఓవర్ ఒఫెన్స్. యూ కెన్ రూల్. కానీ కేన్ రూల్ చేశాడా? లేదు. ఈజ్ ఒఫెండెడ్. ఈజ్ ఒఫెండ్. ప్రాబ్లం ఏంటంటే దేవుడు మనలను క్షమించాడు, కానీ మనం వేరే వాళ్ళని క్షమించడానికి కష్టం అవుతుంది. ఈ కేన్ స్టోరీలో ఇంకా బ్యూటీ ఉంది. ఐ విల్ టేక్ యూ ఫర్దర్ డౌన్. ఓకే, కొందరు ఏం చేస్తారు? ఒఫెండెడ్ పీపుల్ ఏమంటారు? నేను చర్చికి రాను, ఇంట్లోనే బైబిల్ చదువుకుంటా, నేను చర్చ్కి రాను. ఒఫెండెడా లేకపోతే లవింగ్ బ్రదర్ అయినా? ఒఫెండెడ్. దట్స్ ద లాంగ్వేజ్ వాయిస్ ఆఫ్ ఎన్ ఒఫెండెడ్ పర్సన్. నేను చర్చికి రాను అంటే ఉట్టి తలతోనే సంబంధం నాకు. నేను ఉట్టి ఏసైతో మాట్లాడతా, ఏసై నాతో మాట్లాడితే చాలు. చర్చ్ వద్దు, పాస్టర్ వద్దు, మెంబర్స్ వద్దు. ఈ చెయ్యి ఉట్టి తలతోనే పనిచేస్తుందా? శరీరంకు అటాచ్ ఉండాలా? శరీరంతో అటాచ్ లేదంటే పారాలిటిక్. సో డోంట్ బి ఒఫెండెడ్. కమ్ టు చర్చ్ బికాస్ చర్చ్ ఈజ్ నాట్ పర్ఫెక్ట్. స్టిల్ కమ్ టు చర్చ్. ఆమేన్. అయితే ఇక్కడ ఏమైంది చూద్దామండి. ఇంపార్టెంట్ ఏంటి తెలుసా? గాడ్ యువర్ హార్ట్. హృదయాన్ని భద్రపరచుకోండి. అప్పుడు మీరు లార్డ్ బ్లెస్ మీ అని అడిగే అవసరమే లేదు. మీ హృదయంలో ఒఫెన్స్ లేదనుకోండి. బైబిల్ ఏముందండి? సామ్ 133లో ఎక్కడైతే సహోదరులు ఐక్యముతో ఉంటారో దేవుడు అక్కడ ఆశీర్వాదాన్ని విడుదల చేస్తాడు. అడిగే అవసరం కూడా లేదు. యు డోంట్ ఈవెన్ హావ్ టు ఆస్క్. అయితే కేన్ ఏం చేస్తాడంటే ఆయన హర్ట్. లెట్స్ రీడ్ వర్స్ 8. వర్స్ 8. కయ్యను తన తమ్ముడైన హేబెలుతో మాట్లాడెను. జాగ్రత్తగా గమనించండి. ఇంపాసిబుల్ అని చెప్పండి. అక్కడ ఏం రాయబడింది? లూకాసు వార్త 17వ అధ్యాయంలో ఇంపాసిబుల్ అని చెప్పండి. అంటే దేవుడు ఏమంటున్నాడంటే చర్చ్తో దేవుడు చెప్తున్నాడు ఇంపాసిబుల్, నువ్వు హర్ట్ ఖచ్చితంగా అవుతావు, కానీ ప్రిపేర్డ్ ఉండు. ఆమేన్. సో ఈ వర్డ్ దానికే. నెక్స్ట్ వర్స్ రీడ్ వర్స్ 8. కయ్యను తన తమ్ముడైన హేబెలుతో మాట్లాడెను. వారు పొలంలో ఉన్నప్పుడు కయ్యను తన తమ్ముడైన హేబెలు మీద పడి అతనిని చంపెను. చంపేశాడు. ఈయన ప్రేమతో చంపాడా? కసితో చంపాడా? ఒఫెండ్ అయ్యాడా? మాట్లాడాలి. ఒఫెండ్ అయ్యాడా? ఎస్, చంపేశాడు. లెట్స్ రీడ్ వర్స్ 17. 17లో దేవుడు ఏమన్నాడు చూద్దాం. వర్స్ 15 15వ వచనం రీడ్. అందుకు యెహోవా అతనితో ఆ కేన్తో ఏమన్నాడండి? కాబట్టి ఎవడైనను కయ్యనును చంపిన ఎడల వానికి ప్రతిదండన 7 అంతులు కలుగును. 7 అంతులు అని చెప్పండి. 7 అంతులు. కెన్ ఐ హావ్ ఎ మార్కర్? మరియు ఎవడైనా కయ్యనును కనుగొని అతనిని చంపక ఉండునట్లు యెహోవా అతనికి ఒక గుర్తు వేసెను. గుర్తు వేశాడంటే ఏం వేశాడు దేవుడు ఆయనకి? గుర్తు. అదే గుర్తు అని చెప్పండి. ఈ గుర్తు ఏంటి తెలుసా? మార్క్ ఆఫ్ ఒఫెన్స్. ఆయన హర్ట్ అయ్యాడు కాబట్టి ఏం చేశాడు దేవుడు ఆయనకి? చెప్పండి. ఒక మార్క్ పెట్టాడు దేవుడు. అంటే ఏంటి? ఈయన ఏమై ఉన్నాడు చెప్పండి? ఏమై ఉన్నాడు? ఒఫెండ్ అయి ఉన్నాడు. మీకు తెలుసా? ఈయన ఏమంటున్నాడు? 7-fold అంటున్నాడు. ఈయన గ్రాండ్ సన్ ఉంటాడు లమెక్. లమెక్ జీవితంలో ఏమైనా చూద్దాం. లెట్స్ రీడ్ వర్స్ 23 and 24. లమెక్ గురించి ఏం రాబడి చూద్దాం. లెమెకు తన భార్యలతో ఓ అదా ఓ శిలా నా పలుకు వినుడి. లెమెకు భార్యలారా నా మాట ఆలకించుడి. నన్ను గాయపరిచినందుకై ఒక మనిషిని చంపితిని, నన్ను దెబ్బ కొట్టినందుకై ఒక పడుచువాని చంపినాను. 7 అంతలు ప్రతి దండన కయ్యోను కోసం. 7 అంతల ప్రతి దండన అయితే కయ్యోను కోసం వచ్చిన ఎడల లెమెకు కోసము దెబ్బది 700 వచ్చిన. 70-fold 7 అని చెప్పండి. అంటే కేన్ ఏదైతే హర్ట్ అయ్యాడో, ఒఫెండ్ అయ్యాడో, ఎవరికి ట్రాన్స్ఫర్ అయింది ఇప్పుడు ఆ హర్ట్? లమెక్. అంటే దాని అర్థం ఏంటి తెలుసా? ఒఫెన్స్ క్యాన్ బి ట్రాన్స్ఫరబుల్. ఒఫెన్స్ క్యాన్ బి ట్రాన్స్ఫరబుల్. ఎలాగా పాస్టర్? అర్థమైంది ఇక్కడ దాకా? లూకాసు వార్త 17వ అధ్యాయానికి వెళ్దాం. అజేదా, జేసన్ ఆల్సో కమ్ అండ్ స్టాండ్ హియర్. జేసన్
అజయ్ ఇక్కడే ఉన్నాడు, ఐ కాల్ యూ. 17వ వచనం చూద్దాం, మొదటి వచనం చూద్దాం. 17వ అధ్యాయం మొదటి వచనం. కేన్ 7 fold, లమేక్ ఎంత? 70 fold 7 అని చెప్పండి. అంటే హర్ట్ని ఏం చేయొచ్చు మనము? వినిపించట్లేదు, అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయొచ్చు. అయితే ఏమైంది చూద్దాం. ఆయన తన శిష్యులతో ఇట్లా, నేను అభ్యంతరములు రాకపోవట అసాధ్యము, కానీ ఎవని వల్ల వచ్చినో వానికి శ్రమ. అయితే ఈ వచనంలో యేసయ్య ద్వారా వేరే వాళ్ళు అభ్యంతరపరచబడ్డారా? ఎస్ ఆర్ నో? ఎస్. యేసయ్య సువార్త ప్రకటించినప్పుడు ఆ ఫరిసేయులు అభ్యంతరపరచబడ్డారా? వినిపించట్లేదు, ప్లీజ్ మేల్కొని ఉండాలి, వెరీ ఇంపార్టెంట్. అయ్యారా కాలేదా? మీరు మీ ఆఫీస్కి వెళ్ళి సువార్త ప్రకటిస్తే అభ్యంతరపరచబడరా? ఎస్. మీరు సత్యం మాట్లాడితే హర్ట్ అవుతారా? వేరే వాళ్ళు హర్ట్ గారా? అయితే వాళ్ళ గురించి రాయబడి లేదు ఈ స్టోరీ. వాళ్ళ గురించి రాయబడి ఏమి రాయబడి ఉంది? ఎవరి ద్వారా అభ్యంతరం వస్తుందో వానికి ఏంటి? గట్టిగా చెప్పండి. శ్రమ. అంటే ఎవరి ద్వారా వస్తుందా అభ్యంతరము? ఫర్ ఎగ్జాంపుల్ అజయ్ దా, నేను అజయ్ ద్వారా హర్ట్ అయ్యాను. ఒట్టిగా నేను హర్ట్ అయ్యాను, అజయ్ నాకు బ్యాడ్ చేసినాడు. ఓకే, బైబిల్ ఏం రాయబడి ఉందని 3వ వచనంలో ఏం రాయబడి ఉంది? చదువుదాం ఒకసారి. మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి. నీ సహోదరుడు తప్పిదము చేసిన ఎడల అతన్ని గద్దించుము. ఆయన గద్దించాలంటే కోపంతో గద్దించాలా, ప్రేమతో గద్దించాలా? వినిపిస్తలేదు. గద్దించు అంటే గద్దించు. సో ఇఫ్ అజయ్ డస్ సంథింగ్ రాంగ్ టు మీ, రాంగ్ అంటే షేక్ హ్యాండ్ ఇవ్వలేదు, చర్చ్లో ప్రేజ్ ద లార్డ్ చెప్పలేదు, నన్నే చూసిండు, ఇది కాదు అభ్యంతరపరచడం. నిజంగా తప్పు చేస్తే బైబిల్ ఏముంది? వెళ్ళి అజయ్తో మాట్లాడి సెటిల్ చేసుకోవాలా. ఏం చేసుకోవాలా? సెటిల్. కానీ మనం ఏం చేస్తాము? అది యేసయ్య చేయమన్నాడు. మనం ఏం చేస్తాం? అలా చేయరు. చాలామంది ఏం చేస్తారు? పిరికోళ్ళు ఏం చేస్తారు? వాట్సాప్ స్టేటస్కి వెళ్తారు, నేను హర్ట్ అయినా, నేను లోకమంతటికి చెప్తాము. ఇప్పుడు నా అసైన్మెంట్ ఏంటి? అజయ్ని నేను వర్స్ట్ పర్సన్ అని అందరికీ చెప్పాలా. కానీ నా ప్రాబ్లం ఎప్పుడు సాల్వ్ అవుతుంది? అజయ్ హర్ట్ చేసినావు అజయ్, అవును అన్నా, అట్లా అనలే అన్న, అయిపోయింది. కానీ నేనేం చేస్తా? పంతం పడతా. నేనేం చేస్తా ఇప్పుడు? నా అసైన్మెంట్ ఏంటి ఇప్పుడు? టు డిస్ట్రాయ్ హిమ్. టు వాట్? టు డూ హూమ్? మాట్లాడాలా? అజయ్ని అసలు ఇష్టం లేదు, అజయ్ని బ్యాడ్ చేయాలి, ఇప్పుడు నేను చేయాలా? ఓకే. కానీ బైబిల్లో మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 21-22 ఏం రాయబడి అంటే, మీ సహోదరుడి గురించి చెడుగా మాట్లాడితే నువ్వు మర్డరర్ అని రాయబడి ఉంది బైబిల్లో. యూ కెన్ గో అండ్ రీడ్ ఇట్. సో వాట్ ఐఎమ్ డూయింగ్ నౌ ఇస్, నేను ఈయనతో సెటిల్ చేసుకోకుండా ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే తిమ్మిని కలుస్తున్నా. ఇప్పుడు నేను నాకు ఎవరిని? జేసన్ని కలుస్తా. జేసన్ని కలిసి ఛాయ్ తాగుదామంట. జేసన్ నీకు తెలుసా అజయ్ మంచోడు కాదు? అవునా అన్న, అసలు మంచోడే కాదు అజయ్, నీకేం తెలుసు? కానీ నేను ఏం చేయాలా? ఎవరితో మాట్లాడాలా? అజయ్తో ప్రాబ్లం ఉంటే ప్లీజ్ మాట్లాడాలా. ఎవరితో మాట్లాడాలా? కానీ నేను ఎవరితో మాట్లాడుతున్నా? జేసన్ నిజంగా నువ్వు మంచోడు జేసన్, కానీ అజయ్ అట్లాంటి వాడు కాదు జేసన్. అంటే జేసన్ ఏం చేస్తాడు? స్లోగా ఆయన చెవుని నాకు ఇస్తాడు. ఇచ్చినప్పుడు ఏమవుతున్నా అంటే నా మీదున్న మార్క్ ఇప్పుడు ఎవరికి ట్రాన్స్ఫర్ చేస్తున్నా? నేను చెప్తా. ఏం చెప్తా? జేసన్ నీకు తెలుసు కదా, దూరం పెట్టాలి, అసలు అజయ్ని దగ్గర రానియద్దు. అజయ్ ఈయనకేమని చేసిండా? వినిపిస్తలేదు. సో అజయ్ ఫోన్ చేస్తాడు. ఇప్పుడు అజయ్ని ఎలా చూస్తున్నాడు? ఇప్పుడు ఈయన నా కళ్ళతో చూస్తున్నాడు. నాలో దేవుని ప్రేమ ఉందా? ఉంది. కానీ దేవుని ప్రేమ ద్వారా చూస్తున్నానా? లేదు. బికాజ్ ఐఎమ్ హర్ట్. సో వాట్ ఐఎమ్ డూయింగ్ నౌ? ఐఎమ్ షేరింగ్ ఇట్ టు జేసన్. దినం రాత్రి మంచోడు కాదు జేసన్, నీకు తెలియదు జేసన్ అసలు ఎట్లా చేసిండో, దగ్గరుండి ఇట్లా చేస్తారా జేసన్? అవునన్నా అంటాడు. చెప్పు నిజంగా అవును. అయితే ఇప్పుడు నెక్స్ట్ నేను ఏం చేస్తా? నాకు చెప్తా ఉంటా. అయితే అజయ్ ఫోన్ చేస్తాడు, జేసన్ కలుద్దామా జేసన్ అంటాడు. వెళ్తాడా జేసన్? వెళ్తాడా? నేనేం చేస్తా? జేసన్కి ఏం చెప్తా? నాకు చెడ్డోడైతే నీకు చెడ్డోడే. నువ్వు స్టేటస్లు పెట్టొద్దు. లివింగ్ విత్ చర్చ్ స్టేటస్ అస్సలు పెట్టద్దు నువ్వు. ఎందుకు? నువ్వు పెడితే నీకు నాకు కటీఫ్ జేసన్. నేను ముందే చెప్తున్నా చూడు, అజయ్ మంచోడు కాదు జేసన్.
ఈయనకేమన్నా తెలుసా అజయ్ గురించి? అజయ్ నన్ను హర్ట్ చేసిండా? నేను హర్ట్ చేస్తే నాకు హర్ట్ అయితే ఎవరితో వెళ్ళి మాట్లాడాలా? వినిపించట్లేదు కానీ మాట్లాడుతున్నానా? ఏం లోకమంతకి చెప్తున్నా, నేను హర్ట్ అయినా ఆ సిస్టర్కి ఫోన్ చేసి ఇప్పుడు నెక్స్ట్ టైం జేసన్కి చెప్పిన. జేసన్ దృష్టిలో ఎవరు చెడ్డోడు? నెక్స్ట్ నేను వెళ్తా. దేవి సిస్టర్ బాగా ప్రేయర్లో ఉంటుంది. సిస్టర్ మీరు ఒక మాట చెప్తా, చేయి చూపించండి సిస్టర్, మీరు ప్రార్థన చేయండి సిస్టర్. ఎవరి గురించి అడగండి సిస్టర్? అజయ్ మంచోడు కాదు సిస్టర్. అది ఇంటికి పోతే పోతుంది సిస్టర్, కానీ అజయ్ మంచోడు కాదు సిస్టర్. మళ్ళీ ఇట్లా పోతా, మళ్ళీ సిస్టర్ సలోమిని కలుస్తా. సిస్టర్ ఐఎమ్ వెరీ హర్ట్ సిస్టర్, ప్లీజ్ సిస్టర్ ప్లీజ్. ఇప్పుడు ఏం చేస్తున్నా? రేపు చర్చ్ స్టార్ట్ చేస్తాడు అజయ్. అలా చర్చికి ఎవరైనా వెళ్తారా? ఎందుకు? ఆయన పైన ఏముంది? ఏం చేశారు? ఆయనని బ్యాండ్ చేసేశారు. ఆఫీస్లో కూడా ఇలానే చేస్తారు మీరు. మీకు మీ బాస్ నచ్చలేదంటే ఎవరికి మీ బాస్ నచ్చదు. ఇప్పుడు ఏం చేశాడు జేసన్? నాకు తెలిసింది జేసన్ ఎక్కడ పోయిండు? అజయ్తోని కాఫీకి పోయిండు. అప్పుడు నేను ఏం చేస్తా? ఎట్లా పోయినావు చేశాడు నువ్వు? యాక్టింగ్. ఎట్లా పోయినావు చేశాను నువ్వు? అసలు ఎట్లా పోయినాడు? ఎట్లా చేశాను నువ్వు? ఎట్లా పోయినావు? ఇప్పుడు ఏమవుతుందంటే, ఎందుకంటే నా మీద ఏముంది? మార్క్ ఉంది. అందరినీ ప్రేమిస్తానా నేను? అందరినీ హర్ట్ చేస్తా. సో చాలామంది మీ అత్తగాళ్ళతో, మీ మామలతో, మీ కోడలతో ఇలాగే చేస్తున్నారు. మీ అత్త హర్ట్ చేయగానే ఎవరితో పోయి మాట్లాడాలా? అత్త ఇట్లా నాకు నచ్చలేదు అత్త అంటే అయిపోతుంది. మా అత్త మంచిది కాదు. పిల్లలు చెప్తారు, ఏయ్ నాయనమ్మతో మాట్లాడొద్దురా, నాయనమ్మకు ప్రెజర్ ఎందుకు చెప్పినావు? అమ్మ పాస్టర్ మీకు తెలీదు, వాళ్ళు చాలా చాలా చెడ్డోళ్ళు. చాలా ఏసేయమన్నారు? మంచోళ్ళని మిమ్మల్ని ప్రేమించే వాళ్ళని ప్రేమిస్తే మీకు ఏం బహుమానం రాదు. మిమ్మల్ని ద్వేషించే వాళ్ళని ఏం చేయాలంట? అప్పుడు ఆశీర్వాదాలు పనిచేస్తాయి. హల్లెలూయా. నాకు మంచోడు కాదు, ఇలా నేను ప్రేమించలేను. జేసన్ మంచోడు కాదు. జేసన్ పాల్సన్ నాకు చెప్పినావా? ఇది ఒకసారి ఈడియర్ ఏమనుకోకు. పాల్స్ చెప్పినావా? చెప్పే అందరికీ. దేవి సిస్టర్ కూడా తెలిసింది ఇప్పుడు. ఓకే, సలోమి సిస్టర్ స్టేటస్లు పెట్టద్దు. దట్ ఈస్ వాట్ పీపుల్ ఆర్ డూయింగ్ విత్ లివింగ్ విత్ చర్చ్. దిస్ ఇస్ మై హార్ట్. ఫీల్ లైక్ క్రైంగ్. నువ్వు నాతో హర్ట్ అయితే కమ్ అండ్ స్పీక్ టు మీ. ఒక బ్రదర్ చెప్పారు, పాస్టర్ ఐఎమ్ హర్ట్ విత్ యూ అంటే, వెరీ గుడ్, లెట్ అస్ బిల్డ్ అవర్ రిలేషన్షిప్ ఫ్రమ్ హియర్ అని చెప్పిన. బికాజ్ మీరేమనుకుంటారు, పాస్టర్ ఇస్ పర్ఫెక్ట్, పాస్టర్ హర్ట్ చేయలేరు. లేదు, ఐ కెన్ హర్ట్ యూ, యూ కెన్ హర్ట్ మీ. హలో, వింటున్నారా? సో మన కోపం వస్తుంది. నువ్వు మాట్లాడొద్దు జేసన్, నువ్వు మాట్లాడొద్దు. సిస్టర్ ప్లీజ్, మీరు ఒక్క లైక్ కొట్టొద్దు, హార్ట్ పెట్టొద్దు అసలు మీరు అజయ్ పోస్ట్లకు. ప్లీజ్ సిస్టర్ సలోమి ప్లీజ్, జోష్నా ప్లీజ్. వాట్ ఐఎమ్ డూయింగ్ నౌ? నేను ఒక గ్యాంగ్ తయారు చేసిన. ఈజ్ ఇట్ కరెక్ట్ ఆర్ రాంగ్? ఏం చేసిన నేను? నా మీద ఉన్న మార్క్ ఏం చేసా? ట్రాన్స్ఫర్ చేస్తా పోయినాను. ఇప్పుడు ఒక్కొక్కరు ఎందుకు లైక్ చేయరు? ఒక్కొక్కరు ఫోటోలు లైక్ చేస్తే అజయ్కి తెలిసిపోతుంది, పాస్టర్కి తెలిసిపోతుంది, అజయ్ ఫోటో నేను లైక్ చేసిన. అదేం ప్రేమ? దిస్ ఈజ్ వాట్ వీ డూ ఇన్ ద చర్చ్. దిస్ ఈజ్ వాట్ వీ డూ ఇన్ ద టీమ్ మీటింగ్స్. దిస్ ఈజ్ వాట్ వీ డూ ఇన్ అవర్ ఆఫీస్. కార్నర్ చేసేస్తాం ఒకళ్ళని. పాల్సన్ మంచోడు కాదు, పాల్సన్తో మాట్లాడొద్దు, చర్చ్లో ఏం పాల్సన్ని చూస్తున్నావు, మాట్లాడొద్దు. అరే దేవుని ప్రేమ ఎక్కడ ఉంది? ఇక్కడ దేవుని విత్తనం ఉంది మన లోపల. గట్టిగా ఆమె చెప్పగలరా? ఇలా చేస్తారా చెయ్యరా? ఎస్ ఆర్ నో? ఎస్. వి ట్రాన్స్ఫర్ అవర్ హర్ట్. పెద్దమ్మ అంటే నన్ను పెద్దమ్మ హర్ట్ చేసింది, సో పెద్దమ్మతో ఎవరు? దట్ ఈస్ రాంగ్. దట్ ఈస్ వాట్ వీఆర్ డూయింగ్. అంత హర్ట్ పెట్టుకొని సండే వచ్చి ప్లీజ్ కమ్ బ్రదర్, ప్లీజ్ కమ్ ప్రేజ్ ద లార్డ్. వాక్యం అంటే ఇష్టం ఉండదు. అందుకే ఏం చెప్పాను? ఇట్స్ ఈజీ టు లవ్ ఫ్రమ్ దూరంకి ప్రేమించడం మంచిగా అనిపిస్తుంది. దగ్గర వచ్చి కలిసి ఉండి కలిసి మాట్లాడి కాఫీలోకి వెళ్తే హర్ట్. నోరిప్పితే గబ్బు. దూరంకేని కొండ స్మూత్గా అనిపిస్తుంది, దగ్గరికి వెళ్ళంగానే దట్ ఈస్ వాట్స్ హ్యాపెనింగ్. దట్స్ వాట్ హ్యాపెన్స్. ఇప్పుడు నేను హ్యాపీ బర్త్డే అని నేను అజయ్కి ఫోటో పెట్టగలనా? హ్యాపీ బర్త్డే అని నేను జేసన్ ఫోటో పెట్టగలుగుతాడా? చెప్పి పెట్టొచ్చా? పెడితే ఏమవుతుంది? అగ్ని. సి ఏబుల్ టు అండర్స్టాండ్. నేను హర్ట్ అయితే ఏం చేయాలా? అజయ్ మనం వెళ్దాం. ఎక్కడికి వెళ్దాం? అంతేరా. ఆంధ్ర, తెలంగాణ,
రాయలసీమ పెషావర్ బిర్యానీ కూర్చొని మాట్లాడి ప్రేమతో సెటిల్ చేయాలా కదా. ఇక అక్కడ హోటల్కి వెళ్ళి ఎట్లా ఎప్పుడో నా గురించి అని మాట్లాడచ్చా? లేదు. ఇట్స్ డన్ అవుట్ ఆఫ్ లవ్. కానీ మనం ఏం చేస్తాం? కూర్చొని చెడ్డో అని. రేపు అజయ్ కలుస్తాడా, జేసన్ కలుస్తాడా అజయ్ అని. ఒకరోజు జేసన్ వచ్చి చెప్తాడు, పాస్టర్ అట్లా మనం చేయొద్దు కదా అజయ్ నతో. నీకేం తెలుసు చేశారు చిన్నోడు నువ్వు, అన్ని చూసినా ఆదితేరి అన్ని చూసినా నాకు తెలుసు. ఈజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్? దిస్ ఇస్ వాట్ ఈస్ కాల్డ్ లమెక్. కేన్ లాగా చేయొద్దు. వినిపిస్తలేదు, మీ అత్తతో ప్రాబ్లం ఉంటే అత్తతో మాట్లాడండి, మంచిగా వండండి బిర్యానీ. వంకలు పెడుతుంది పాస్టర్, పెట్టని. మిమ్మల్ని ప్రేమించి వాళ్ళను ప్రేమిస్తే మీకేమన్నా బహుమానం ఇస్తాడా దేవుడు? వినిపిస్తలేదు. మిమ్మల్ని ద్వేషించి వాళ్ళని ఏం చేయమన్నాడు దేవుడు? ప్రేమించమన్నాడు కదా. అప్పుడు లోపట కలశము లేకపోతే పరిశుద్ధాత్మ ఆనందము మనలో ఉంటుంది. కమన్ ఆమె చెప్పగలరా? నేను అనుకున్నా మీ సైలెంట్ ఉంటారని నాకు తెలుసు, అయినా బోధిస్తున్నాను. ఆర్ యు లెర్నింగ్ సంథింగ్? ఇట్స్ ట్రూ, దిస్ ఇస్ ట్రూ. అందుకే హర్ట్ ఈస్ ట్రాన్స్ఫర్డ్. యూ కెన్ ట్రాన్స్ఫర్ హర్ట్. గ్రూప్స్ ఉంటాయి మీకు. ఇవాళ అజయ్ ఏం బట్టలు వేసుకొచ్చింది? బ్లూ ఆడియర్. పాస్టర్తో ఆడియర్ పాస్టర్లా కలర్ వేసుకుంటాడా? దిస్ ఇస్ వాట్ యూర్ టాకింగ్. అజయ్తో సింపుల్ ప్రాబ్లం. అజయ్తో పోయి మాట్లాడేస్తే ఏమవుతుంది? నేనేం చేస్తున్నా? అజయ్ క్యారెక్టర్నే హిట్ చేస్తున్నా. అజయ్ జేసన్కి ఏమి కూడా చేయలేదు. అజయ్ జేసన్ కోవిడ్ ఉన్నప్పుడు బట్టలు ఇచ్చిండు, బియ్యం ఇచ్చిండు, అంత మంచిగా చూసుకుండు. ఈరోజు జేసన్కి చదువుపిచ్చిండు అని. ఈరోజు జేసన్ మంచోడయ్యిండు. ఎవరి ద్వారా అయ్యిండు? కానీ ఇప్పుడు నేను వచ్చి ఏం చెప్తా? మంచోడు కాదు జేసన్, మంచోడు కాదు. ఇవి కావాలంటే దేవీస్ ఇస్తున్నాడు, కావాలంటే స్థలం పాల్సన్ అన్నాడు, అడుగుడి అన్న. ఐ డిడ్ ఇట్, దట్స్ వై ఐమ్ టెలింగ్ యూ. మీరు చేయలేదు, నేను చేసా ఇలాంటివి. కెన్ సంబడీ షౌట్ ఆమేన్? ఆర్ యు లెర్నింగ్ సంథింగ్? మీ హర్ట్ని ట్రాన్స్ఫర్ చేయకండి. పక్కవాడు తిరిగి చెప్పండి, డోంట్ ట్రాన్స్ఫర్ యువర్ హర్ట్ అని చెప్పండి. పక్కవాడు చెప్పండి, డోంట్ ట్రాన్స్ఫర్ యువర్ హర్ట్ అని చెప్పండి. అందుకే అన్న దేవుడు లూకాస్ వార్, థ్యాంక్ యూ డియర్, పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ దెమ్. హల్లెలూయా. లూక్ చాప్టర్ 17 అందుకే తీసుకెళ్ళాడు దేవుడు. ఆదికాండం 4వ అధ్యాయం అదే తీసుకెళ్ళాడు. సో దిస్ ఇస్ వాట్ పర్సనలీ గాడ్ బిగాన్ టు స్పీక్ టు మీ. మీరు లేరు, నేనేం చేస్తున్నాడు దేవుడు నాకు చూపించాడు. డోంట్ ట్రాన్స్ఫర్ యువర్ హర్ట్. ఆయన వింటలేడు పాస్టర్, ఆమె వింటలేదు. ఓకే, కేన్కి ఏం చెప్పాడు తెలుసా దేవుడు? జాగ్రత్త వినండి. యూ విల్ బీ అ వ్యాగబాన్ అంటాడు. వ్యాగబాన్ అంటే ఏం తెలుసా? పరదేశీ. అదే పరదేశీ అనండి. పరదేశీకి ఒక ప్లేస్ ఉండదు, తిరుగుతూనే ఉంటాడు. ఇంగ్లీష్లో వ్యాగబాన్, హిందీలో బంజారా. బంజారా అంటే బంజారా హిల్స్ కాదు, బంజారా అంటే ఆయనకు ఒక ప్లేస్ ఉండదు. అందుకనే చాలామంది మీరు హర్ట్ అయి ఉన్నారు కాబట్టి జాగ్రత్త గమనించండి. మీకు ఫ్రెండ్స్ లేరు, ఉన్న ఫ్రెండ్స్ కొన్ని రోజులు ఉంటారు, వెళ్ళిపోతారు. మీకు చర్చ్ ఫ్యామిలీ లేదు. ఎందుకు? మీకు ఒక మైండ్లో అసలు నేను హర్ట్ కాని ఎన్వైర్న్మెంట్ కావాలి. నాకు ఐ వాంట్ అ ఎన్వైర్న్మెంట్ వేర్ ఐ షుడ్ నాట్ బీ హర్ట్. అలాంటి ఎన్వైర్న్మెంట్ ఉంటుందా? ఉండదు. చర్చ్లో ఉంటుందా? వినిపిస్తలేదు. ఇంట్లో ఉంటుందా? ఆఫీస్లో ఉంటుందా? మెట్రోలో ఉంటుందా? లేదు. హర్ట్ చేస్తారు, నేను హర్ట్ చేస్తా. అదే ఐఎమ్ నాట్ పర్ఫెక్ట్. దూరంకేని కొందరు అంటారు, పాస్టర్ ఐ ఆమ్ యువర్ ఫ్యాన్ అంటారు. అమ్మ వద్దు నాయన అంట. ఎందుకు? ఈరోజు ఫ్యాన్, రేపు ప్యాన్. టుడే ఫ్యాన్, టుమారో మన వాళ్ళే చేస్తారు. యేసుక్రీస్తు ఏమన్నారంటే, ఏసయ్య దగ్గరికి ఎవరైతే అనారోగ్యులను తెచ్చారో, యేసయ్య ఎవరినైతే స్వస్థపరిచారో వాళ్ళు ఏం చెప్పారు? రాళ్ళు క్రూసిఫై హిమ్, క్రూసిఫై హిమ్, వీ వాంట్ బార్నబాస్, మాకు యేసు వద్దు అన్నారు. ఈరోజు ఫ్యాన్, రేపు ఫ్యాన్ అయిపోతారు. దూరంకేని బాగుంటుంది. ఇప్పుడు వరల్డ్లో సక్సెస్ఫుల్ స్పోర్ట్స్ మ్యాన్ ఎవరు? మన ఇండియాలో సక్సెస్ఫుల్ స్పోర్ట్స్ మ్యాన్ పేరు చెప్పండి. నేను సచిన్ టెండూల్కర్ అంటాను. మా జనరేషన్ ఎంతమందికి సచిన్ టెండూల్కర్ ఇష్టము? చూసారా? చాలామందికి ఇష్టం లేదు. విరాట్ కోహ్లీ ఎంతమందికి ఇష్టము? మాకు ఇష్టం లేదు కదా. అంతెందుకు ఒక మాట చెప్తా. యేసుక్రీస్తు అల్ఫా ఒమేగా, ఆద్యంత రహితుడు,
పరిశుద్ధుడు, అతి పరిశుద్ధుడు. డిడ్ హీ సాటిస్ఫై ఎవ్రీబడి ఆన్ ది ఎర్త్? ఆయనలో తప్పులు వెతికారు. ఏమన్నారు తెలుసా? డోంగి అన్నారు. డోంగి బాబా, తాగుబోతులతో ఉంటాడు, వైన్ గాబ్లర్ అని ఉంది బైబిల్లో, పాపులతో తిరుగుతాడు. ఆయన గురించే తప్పు చెప్పారంటే మన గురించి కూడా తప్పు చెప్తారు. దే విల్ టెల్. సో యూ హ్యావ్ గుడ్ కంపెనీ. ఆమేన్. అందుకే మనుషులు హెచ్చిస్తే మీ ఐడెంటిటీ, మనుషులు హెచ్చించడంలో మీ ఐడెంటిటీ లేదు. మనుషులు మీ గురించి నెగటివ్ మాట్లాడినా అందులో మన ఐడెంటిటీ లేదు. మన ఐడెంటిటీ దేంట్లో ఉందంటే మన తండ్రి మన గురించి ఏం చెప్పాడో అందులో మన ఐడెంటిటీ ఉన్నది. ఆమేన్. మీరందరూ ట్రాన్స్ఫర్ దగ్గర ఆగిపోయారు. లెట్స్ గో ఫార్వర్డ్. సో డోంట్ ట్రాన్స్ఫర్ ఒఫెన్స్. మీకు ఎవరైనా ఇష్టం లేకపోతే ప్రేమించాలా, ప్రార్థన చేయాలా. అతి ఇష్టం లేదు, మా కోడలు అంటే ఇష్టం లేదు. కోడలు మంచిది కానీ ఎక్సలెంట్ కోడలు ఎక్కడుంది తెలుసా? మీ పర్ఫెక్ట్ కోడలు ఎక్కడుంది తెలుసా? పరలోకంలో ఉంది. మీ పర్ఫెక్ట్ అత్త ఎక్కడుంది? మీ పర్ఫెక్ట్ పాస్టర్ ఎక్కడున్నాడు? మీ పర్ఫెక్ట్ అషరింగ్ హెడ్ ఎక్కడున్నారు? కానీ సంబడి షౌట్ హల్లెలూయా. సో ఎవరైతే హర్ట్ అవుతున్నారో వాళ్ళకు కుటుంబం ఉండదు, చర్చ్ ఉండదు వాళ్ళకి. ఈరోజు ఈ చర్చ్లో ఉంటారు, మళ్ళీ హర్ట్ అవుతారు. మళ్ళీ హర్ట్ అయినప్పుడు ఏం చేయాలా? బిల్డ్ యువర్, ఐల్ టెల్ యూ కెన్ లెర్న్ లవ్ ఇన్ అ హర్ట్ అట్మాస్ఫియర్. హర్ట్ అట్మాస్ఫియర్లోనే ప్రేమ నేర్చుకోగలరు. ఎందుకు? నేను పర్ఫెక్ట్ కాదు, ఎదటి నాతో ఉన్న వ్యక్తి పర్ఫెక్ట్ కాదు. ఐ కెన్ ఓన్లీ డూ ఇస్ లవ్ దట్ పర్సన్. నువ్వు మారు, నేను ప్రేమిస్తా అంటే మారుతాడు ఆయన? ఎప్పుడు మారుతాడు? పరలోకం వెళ్ళే వరకు అంతే. నువ్వు ఎట్లున్నా నిన్ను ప్రేమిస్తా. అది ఏ ప్రేమ? దేవుని లాంటి ప్రేమ. బైబిల్ ఏమి రాబడి? లోకాన్ని దేవుడు ఎంతగానో తన అద్వితీయ కుమారుని ఇచ్చాడు. మనం పర్ఫెక్ట్ ఉన్నందుకు ఇచ్చాడా? మనం ఏమో చేశాం, దశంభాగం ఇస్తున్నాం కాబట్టి మనం ప్రేమించాడా దేవుడు? నో. సో డోంట్ ట్రాన్స్ఫర్ యువర్ హర్ట్. వెళ్ళి బయటికి వెళ్ళి ఈరోజు జోష్న, ఎందుకు నీకు జోష్న డ్రెస్తో ప్రాబ్లం? పోయి జోష్నతో మాట్లాడు. స్వీటీ ప్రాబ్లం, గో స్పీక్. మంచిగా ప్రేమ. ఏది ఈ డ్రెస్ వేసుకొస్తావా? అక్క మీరే 4 ఇప్పియండి అక్క. ఏం పాస్టర్ సూట్లు వేసుకుంటున్నారు? ప్లీజ్ ఇంకే ఇవే వేసుకుంటారా పాస్టర్ మీరు? మొన్న ఒకళ్ళు అన్నారు, అసలు మీరు పాస్టర్ లాగానే కనిపించారు. అయితే 2 కొమ్ములు ఉంటాయండి పాస్టర్లకు? చెప్పండి, కొమ్ములు ఉంటాయా? పాస్టరే. కొందరు ఏం చేస్తారంటే ఈ అన్ఫర్గివ్నెస్ లోపల యాసిడ్ లాంటిది 10 years నుంచి పెట్టుకొనే ఉంటారు. మా అత్తమ్మ ఇట్లా చెప్పింది, ఆ పాత పాస్టర్ ఇట్లా చెప్పిండు. అయితే ఇంకో మాట ఏం తెలుసా? ఇప్పుడు జేసన్ నాతో ఉంటాడు. జేసన్ కలిసినప్పుడల్లా ఏం చెప్తా? సో జేసన్ ఈ రోజు కలిసినప్పుడల్లా ఎవరి గురించి ఎడగా చెప్తా? అజయ్ చెప్తా. ఇప్పుడు ఒకరోజు జేసన్ ఎంజాయ్ చేస్తాడు. ఈ విల్ ఎంజాయ్ 1 day. 2 days విల్ ఎంజాయ్. ఎస్. 3rd day అబ్బా అన్నతో ఉంటే ఎప్పుడు నెగటివే. అన్నతో ఉంటే ఎప్పుడు ఏముంది? ఇప్పుడు ఈయన ఏమవుతాడు? దూరం అవుతాడు. ఈయన కూడా వెళ్ళిపో. అందుకే అన్న దేవుడు కేన్కి ఏం చెప్పాడు? నువ్వు బంజారా, నీకు ఒక పరదేశివి, నీకెక్కడ కూడా ప్లేస్ ఉండదు. అషరింగ్లో ఏమవుతుంది? ఫోన్ చేస్తారు ఒక సిస్టర్కి, రేఖా సిస్టర్ చేస్తే అయిపోతుంది కదా, వేరే సిస్టర్కి చేస్తారు. సిస్టర్ హౌ ఆర్ యూ సిస్టర్? నేను బాగున్నాను సిస్టర్, మీకు తెలుసా ఏమైంది? అయితే ఆ పక్కన సిస్టర్ ఏం చెప్పాలా? ఏమైతే ఏంటి రేఖా సిస్టర్కి చెప్పుకోండి అనాలి. ఆ సిస్టర్ చెవ్విస్తుంది. సో ఈ సిస్టర్ ఆ చెవుని కొరికేస్తుంది. అవసరమా? మనమే ఏం చేస్తాం? అపవాది పనులు చేస్తున్నామా లేదా? అంతే. ఏసేమన్నాడు? హర్ట్ అవుతాడు. బ్రదర్తో పోయి ఏం మాట్లాడాలా? వల్సన్ బ్రదర్ లెట్స్ మీట్ అనగానే బ్రదర్కి అర్థమైపోతా నేను ఏదో చేసిన, పాస్టర్ పిలుస్తుండు, లెట్స్ గో ఈట్ అండ్ టాక్, ఫినిష్డ్. అట్లా ఎంతమందితో చేయలే. కేమ్ లాట్కి వెళ్ళండి చెప్తారు. హర్ట్ తీసుకుపోవాలి, మాట్లాడాలి. కమ్ అవుట్ నైస్లీ. సంబడీ షౌట్ ఆమేన్. ఓకే, లెట్స్ క్లోజ్ చేస్తున్నానండి. ఎంతమందికి ప్రమోషన్ కావాలా లైఫ్లో? చేతులు ఎత్తండి. ఓకే. బైబిల్లో మీకు ఎవరైతే చేతులు ఎత్తలేదో మీ ప్రమోషన్ నాకు రావును గాక. ప్రమోషన్ బ్లెస్సింగ్ అర్థం ఏంటి తెలుసా? హీబ్రూలో ఎన్వి, అసూయపడము. అంటే ప్రజలు మనం చూసి జాలి పడరు కానీ మనం చూసి అసూయ. కానీ ఒక మాట చెప్పాలా?
ఆఫీస్లో అందరు ఇష్టపడని వ్యక్తి ఎవరు? బాస్. పీపుల్ డోంట్ లైక్ బాస్. సో మీరు ఎప్పుడైతే ప్రమోషన్ వస్తుందో మీకు, మీ టీం మెంబర్సే మిమ్మల్ని హేట్ చేయడం స్టార్ట్ చేస్తారు. వర్షిప్ లీడర్నే హర్ట్ చేస్తారు, పాస్టర్నే హేట్ చేస్తారు. నేను కానీ పాస్టర్ అయితే మార్చేస్తా. నేను కానీ ఆఫీస్లో బాస్ అయితే, టీఎల్ అయితే టీంని ఎక్సలెంట్గా చేస్తా అంటారు. ఏ రోజైనా టీం లీడర్ అవుతారో టీంలు అందరూ ఏడుస్తారు ఆయన పైన. వై? బికాజ్ వెన్ యూ గో హయ్యర్ పీపుల్ డోంట్ లైక్ యూ. ఇంకో మాట చెప్తా, యేసుక్రీస్తు పుట్టడము, యేసుక్రీస్తు పెంపకము మంచి ఎన్వైరన్మెంట్లో అయిందా? హర్ట్ ఎన్వైరన్మెంట్లో అయిందా? యూదులు యేసయ్య అమ్మగారు గర్భవతి, నేను కన్యక గర్భవతి అయ్యాను అంటే యూదులు నమ్మారా యేసయ్యని? మరియమ్మ నమ్మిందా? లేదు. అరే ఎవరితోనో పడుకుంది వాళ్ళమ్మ. సో జీసస్ హ్యాడ్ టు ఓవర్కమ్ దిస్ బ్యాడ్ ఎన్వైరన్మెంట్ యాజ్ వెల్. ఆమేన్ చెప్దామా? హల్లెలూయా. దయచేసి పర్ఫెక్ట్ ఎన్వైరన్మెంట్ వెతకండి. రేపు ఆఫీస్కి వెళ్తే ఎవరైనా హర్ట్ చేసే వాళ్ళు ఉంటారు, కానీ మెచ్యూర్ పీపుల్గా దాన్ని ఓవర్కమ్ చేయాలా? ఎస్, ఓకే, లెట్స్ డూ దిస్. నెక్స్ట్ వన్, లెట్స్ గో టు హీబ్రూస్ క్విక్లీ. ఇట్స్ ఈజీ టు బికమ్ సంబడీస్ ఫ్యాన్, బట్ డిఫికల్ట్ టు బీ అ బ్రదర్ ఫర్ లైఫ్. సో బీ బ్రదర్ ఫర్ లైఫ్. అందుకే చర్చ్ వదిలి వెళ్ళొద్దు అంట. నేను ఒకటే మాట చెప్తా, హర్ట్ అయ్యి ఈ సంఘానికి వస్తే హర్ట్ అయ్యి వేరే సంఘానికి వెళ్తావు. నువ్వు ఓవర్కమ్ కాలేదు. నాట్ ఓవర్కమ్. ఏ చర్చికి వెళ్ళినా అంతే. నేను ఆఫీస్ వదిలేస్తున్నా బ్రదర్ అంటారు. ఎందుకంటే ఆఫీస్లో గొడవలైనాయి, మా బాస్ ఏదో అన్నాడు, నెక్స్ట్ ఆఫీస్లో కూడా బాస్ ఏదో అంటాడు, వదిలేస్తావా? నాకు తెలిసిన ఒక అబ్బాయి ఉండే ఉప్పల్లో, ఆయన పేరు మీకు చెప్పాను, ఆయన లేడు ఇక్కడ. ఎవ్రీ 3 months ఉద్యోగం మారుతుండే. బ్యాచిలర్గా ఉన్నాడు, ఉద్యోగం అన్నా బాస్ మంచోడు కాదన్నా, ఆ మేనేజర్ మంచోడు కాదన్నా అంటుండే. ఎన్ని వేసాడు, పెళ్ళి అయింది, పాప పుట్టింది, అయినా అంటే 2 months 3 months. ఇదేంటి? ఎందుకు? ఆయన ఇప్పుడు దాకా చేస్తుండో లేదో ఉద్యోగం తెలియదు, మళ్ళీ భార్యను పంపిస్తుందో ఉద్యోగానికి తెలియదు. హీ కుడ్ నాట్ స్టాండ్ ఎట్ వన్ ప్లేస్. ఓకే, లెట్స్ గో క్విక్. జాన్ చాప్టర్ 6:54. యేసయ్య ఏం చేశారు చూద్దామండి. యేసుక్రీస్తు వారు వాక్యం బోధించారు. జాన్ చాప్టర్ 6:54. యోహాను సువార్త 6:54. అర్థమవుతాయి? గట్టి ఒకసారి హల్లెలూయా చెప్పండి. ఓకే, మీరు ప్రార్థన చేశారు, దేవుడు మాట్లాడండి. ఇప్పుడు దాకా దేవుడు మాట్లాడితే ఒకసారి చేతుల్లో దేవుడు నాతో మాట్లాడాడని చెప్పండి. సైలెంట్గా ఉన్నారు. ఎస్, డిడ్ గాడ్ స్పీక్ టు యు? గాడ్ స్పోక్ టు మీ, దట్స్ వై ఐ రోట్ దిస్ సర్మన్. రైట్. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు, అంత్య దినమున నేను వానిని లేపుదును. సో యేసయ్య ఆయన శరీరం గురించి చెప్తున్నాడు. వర్స్ 55. నా శరీరము నిజమైన ఆహారమును. నా శరీరము ఇది నిజమా అబద్ధమా? యేసయ్య మాట్లాడేది నిజము. నా రక్తము నిజమైన బాణమునై ఉన్నది. సో యేసయ్య ఈ వాక్యం చెప్తే జనాలు వెళ్ళిపోయారంట. చూద్దామండి. వర్స్ 60. వర్స్ 60. ఆయన శిష్యులు అనేకులు ఈ మాట విని ఇది కఠినమైన మాట, ఇది ఎవడు వినగలడని చెప్పుకున్నారంట. వాళ్ళు కఠినమైన మాట. ఒకసారి చర్చికి ఒక బ్రదర్ వచ్చారు, మంచిగా వస్తున్నారు. వాళ్ళ ఇంటికి వెళ్ళిన విజిటింగ్కి, వాళ్ళ కొడుకు బర్త్డే, కూతురు బర్త్డేకి వెళ్తే, పాస్టర్ ఏం డెప్త్ మాట్లాడతారు పాస్టర్ వాక్యం మీరు అన్నాడు. ఏమి డెప్త్ మాట్లాడతారు అన్నారు. ఒకరోజు నేను చర్చ్లో చెప్పాను, ఆల్ ద టైథర్స్ స్టాండ్ అప్ అన్న, దశంభాగం ఇచ్చి వాళ్ళందరూ నిలబడండి, మీకోసం ప్రార్థన చేస్తా అన్న. ఆ రోజు ఆయన వెళ్ళిపోయాడు చర్చ్లకి. ఏ పాస్టర్ ఎలా మొన్నదాకేమన్నాడు, ఎంత ఇప్పుడు ఆయన వారు పాస్టర్, అసలు ఆయన ఎవరు అన్నారు. ఏమైంది ఆయన? ఒఫెండ్. సో ఇక్కడ యేసయ్య వాక్యం చెప్తే ఒఫెండ్ అయ్యారా కాలేదా? వెళ్ళిపోయారంట. ఇప్పుడు వేసే వాళ్ళు వెళ్ళిపోతారని, దయచేసి వెళ్ళకండి ప్లీజ్, వచ్చే ఆదివారం మీకు భోజనాలు పెడతా, మీకు మటన్ బిర్యానీ పెడతా, ప్లీజ్ ఈ వాక్యం చెప్పను, ప్లీజ్ మన్నించండి, రేపటి నుంచి మంచి వాక్యం, ఇలా చెప్పాడు యేసయ్య? లేదు. నువ్వు ఏదైతే నమ్ముతున్నావో, సత్యాన్ని ఏదైతే నమ్ముతున్నావో, ఏ వాక్యం అయితే నీ జీవితంలో పనిచేస్తుందో అది చెప్పనీకే సిగ్గుపడకండి. దశంభాగం చెప్పడము కరెక్ట్. ఇక్కడ ఇంతమంది ఆస్వాదింపబడుతున్నారు, వాక్యము పనిచేస్తుంది, నా జీవితంలో కూడా పనిచేసింది. సో ఐ స్పీక్ ఆన్ టైథింగ్, ఐ స్పీక్ ఆన్ హీలింగ్. ఆమేన్. ఇష్టం లేదు, నాకు ఇష్టం లేదు, ఓకే గో.
Doors are open. We love you. So what does the Bible say? Let's read verse 61, 66 చూడండి. అప్పటి నుండి ఆయన శిష్యులు అనేకులు వెనుక తీసి వెళ్ళిపోయారంట. మానేశారు. went back and walked with him no more. యేసయ్య నెక్స్ట్ ఏమన్నారు చూడండి. మరి ఎన్నడూ ఆయనను వెంబడింపలేదు. కాబట్టి యేసయ్య 12 మంది శిష్యులను చూసి ఏమంటారు చెప్పండి? మీకు వెళ్ళిపోవాలని అనిపిస్తే మీరు వెళ్ళిపోండి అన్నాడు. యేసయ్య అరే మీరు వెళ్ళకండి ప్లీజ్ పాల్సన్, ప్లీజ్ పాల్సన్, ప్లీజ్ పాల్సన్ అన్నాడా? మార్చేస్తా, వాక్యం మార్చేస్తా ప్లీజ్ అన్నాడా? లేదు. అంటే దాని అర్థం ఏంటి తెలుసా? జీసస్ ఐడెంటిటీ ప్రజలలో లేకుండే. ఒక మాట చెప్తా, ప్లీజ్ తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఐ డోంట్ నీడ్ యూ బట్ ఐ వాంట్ యూ. మళ్ళీ చెప్తున్నాను, ఐ డోంట్ నీడ్ యూ అంటే అర్థం ఏంటి? మీరు వస్తేనే నేను పాస్టర్ అని ఐడెంటిటీ ఉంటుంది నాకు. కాదు, మీరు రాకముందు నుంచి కూడా నేను పాస్టరే, రైట్? బట్ వై డు ఐ వాంట్ యూ? ఐ వాంట్ యూ సో దట్ వీ కెన్ యాజ్ అ ఫ్యామిలీ, ఒక కుటుంబముగా దేవుని రాజ్యాన్ని స్థాపిద్దాము. ఐ వాంట్ యూ బట్ ఐ డోంట్ నీడ్ యూ. నా ఐడెంటిటీ మీలో లేదు, మీ ఐడెంటిటీ కూడా నాలో లేదు. కానీ మనం అందరం ఎందుకు వస్తున్నాం ఇక్కడ అంటే దేవుని రాజ్యాన్ని మనం పెంచుదాము, దేవుని సువార్తను ప్రకటిద్దాము, అన్యులు రక్షింపబడను గాక. దట్స్ వై వి కమ్. గాడ్ డస్ నాట్ నీడ్ us. నీడ్ అంటే ఊపిరి ఆగిపోతుంది దేవుడిది మనం లేకపోతే. నో, బట్ గాడ్ వాంట్ us. వై? బికాస్ we are his children. He wants us to expand his kingdom on this earth. లేకపోతే ఇప్పుడు అజయ్ ఉన్నాడు నాతో, ఆనోక్ ఉన్నాడు, దే వెరీ క్లోజ్ టు మీ. అజయ్ ఆనోక్ దే డూ అ లాట్ ఆఫ్ వర్క్. అజయ్ ఆనోక్ నాకు ఏదో చేస్తున్నారు అని నాకు వాళ్ళు కావాలంటే దట్ ఈస్ నాట్ రైట్ లవ్. నేను ఒకటి నేర్చుకున్నాను. మా దైవజనంతో కూర్చున్నప్పుడు ఒక మాట అన్నాడు ఆయన, స్పిరిచువల్ ఫాదర్ అనడం మంచిదే, కానీ నిన్ను ఎవరైతే ఫాదర్ అని పిలుస్తున్నారో వాళ్ళను తండ్రిలాగా వాళ్ళని నువ్వు చూసుకుంటున్నావా అన్నాడు. ఇట్ చేంజ్ మై లైఫ్. సో ఎవ్రీ టైమ్ ఐ మీట్ అజయ్ ఆనోక్ ఐ టాస్ దెమ్. ఇప్పుడు అజయ్ ఇంటికి వచ్చాడంటే అజయ్ బ్రేక్ఫాస్ట్ చేసావా అంట, ఆనోక్ తిన్నావా అంట. అంతెందుకు, వెన్ ఐ కమ్ అండ్ ఆర్డర్ సంథింగ్ హియర్ ఐ డోంట్ ఆర్డర్ ఫర్ మై సెల్ఫ్, ఐ ఆర్డర్ ఫర్ బోత్ ఆఫ్ దెమ్ యాజ్ వెల్. వై? బికాస్ దెర్ ఇస్ దట్ లవ్ రిలేషన్షిప్. వాళ్ళు ఏమని తెచ్చుకున్నా అన్న ఇది తీసుకొచ్చానన్న, విల్ యూ వాంట్ టు ఈట్? దట్ లవ్ రిలేషన్షిప్ ఇస్ దేర్. కెన్ సంబడీ షౌట్ ఆమేన్? సో యేసయ్యను కూడా వదిలి వెళ్ళిపోయారు. ఇంకో మాట చెప్తా, కొందరు హర్ట్ అవుతారు, పాస్టర్ మేము చర్చికి రాకపోతే ఫోన్ చేయడు. జాగ్రత్తగా గమనించండి, లవ్ ఈజ్ ఆన్ బోత్ ద సైడ్సా, వన్ సైడా? ఇది కలెక్షన్ ఆఫీస్ కాదు. ఎందుకు రాలే చర్చికి మీరు? కలెక్షన్ ఆఫీసే కాదు ఇది. ఆమెన్ చెప్పండి. కలెక్షన్ ఆఫీసా ఇది? కాదు. ఎందుకు కాల్ చేస్తాము? బాగున్నాను, అసలు ఏమైనా, ఎందుకు రాలేదు? వీ వుడ్ లైక్ టు ప్రే ఫర్ యూ. ఇట్స్ ఇట్. లెట్స్ గో టు హీబ్రూస్ నౌ క్విక్లీ. హీబ్రూస్ చాప్టర్, బిఫోర్ దట్ సామ్స్ 119. ఇప్పుడు మనందరం మెచ్యూర్ కావాలా? మెచ్యూర్ అని చెప్పండి. ఇప్పుడు అందరం దేవుడు రాజ్యంలో ఉన్నాము, వీఆర్ చిల్డ్రన్. ఓకే, సో నౌ వీ హ్యావ్ టు మెచ్యూర్. ఓకే, 10 minutes ఇస్తారా నాకు? విల్ క్విక్లీ ఫినిష్ ఆఫ్. మనం ఇంట్రొడక్షన్ అయిపోయింది, ఇప్పుడు వాక్యంలోకి వెళ్తున్నా. లెట్స్ గో టు సామ్ 119. చాలామంది కంప్లైంట్ చేస్తారు. బేబీస్ ఏం చేస్తారు? కంప్లైంట్ చేస్తారు. ఓ నేను అడిగినా దేవుడు ఇవ్వలేదు, ఏసీ ఎక్కువ ఉంది ఇక్కడ, లైట్లు సరిగ్గా లేవు, కళ్ళలో, ఆల్వేస్ కంప్లైనింగ్. సో ఈ మచ్చున్న వాళ్ళు ఏం చేస్తారు? ఎప్పుడు గట్టిగా చెప్పండి, కంప్లైనే, అందరి మీద కంప్లైంట్. మెచ్యూర్ కావాలా? దేవునిలో ఎదగాల. ఆమెను చెప్దామా? యేసయ్యని అడిగితే ఇవ్వలేదు, నేను చర్చకి రాను. అమ్మ కాదు, ఆయన ఏమన్నాడు? నా వాక్యము నీలో ఉండాలా, రైట్? నేను నీలో, నీవు నాలో ఉండి అప్పుడు దేవుని తండ్రి చిత్త ప్రకారం అడిగితే అది ఇస్తాడు. దేవుడు జీని కాదు. ఇట్లా బైబిల్ రుద్దంగానే యేసయ్య బయటికి వచ్చాగానే హాజిర్ హే అంటే కాదు. ఇట్స్ అ రిలేషన్షిప్. సంబడీ షౌట్ రిలేషన్షిప్. సో ఈయన ఏమంటారు? దావీదు ఏమంటారు చూద్దాం. 119, 165. లెట్స్ రీడ్ ఫ్రమ్ ద ప్యాషన్ ట్రాన్స్లేషన్. అందుకే ఏమన్నాను? దేవుని వాక్యంని ప్రేమించి వారే ఉండాలా. ఓకే, కెన్ ఐ హావ్ ద ప్యాషన్ ట్రాన్స్లేషన్? తెలుగులో చదవండి బ్రదర్. నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు, వారు తూలి తొట్టిలుటకు కారణమేమీ లేదు. ఇంగ్లీష్ లో దే విల్ నాట్ స్టంబుల్. ఇంకో ప్యాషన్ ట్రాన్స్లేషన్ లో చూద్దామని. దిస్ ఇస్ సో నైస్. ఎందుకు దేవుని చూడండి, వాక్యాన్ని ప్రేమించు. చూడండి, దేర్ ఇస్ సచ్ గ్రేట్ పీస్ అండ్ వెల్ బీయింగ్ దట్ కమ్స్ టు ద లవర్ ఆఫ్ యువర్, కమ్ ఆన్ వర్డ్ లవర్స్ అందరూ థ్యాంక్ యూ జీసస్ అని చెప్పండి. అండ్ దే విల్ నాట్ బీ, అంటే వాక్యం ఉంటే ఏముండదు? ఆఫెన్స్
ఉండదు. వాక్యం లేదంటే ఏముంటుంది? ఒఫెండ్. వాక్యం ఉంటే ఒఫెన్స్ ఉంటుందా? వినిపిస్తలేదు. వాక్యం ఉంటే ఒఫెన్స్ ఉంటుందా? లేదు. అందుకే వాక్యాన్ని ప్రేమించమంటున్నాను. వాక్యాన్ని ప్రేమిస్తే పాపము చెయ్యాలనిపించదు. హలో, వాక్యం లేదంటే హర్ట్. దావీదు అంటాడు వాక్యం ఉంది. సో నో ఐ హ్యావ్ టు గ్రో. హర్ట్ చేస్తున్నాడు, ముందు వ్యక్తి హర్ట్ చేస్తున్నాడు. ఏం చేస్తాను? మెచ్యూర్డ్. ఐ హ్యావ్ టు లవ్ దట్ పర్సన్. కొందరికి ఏం కావాలి తెలుసా? చర్చ్కి వస్తే జస్ట్ అ లిటిల్ ఎంకరేజ్మెంట్ అండ్ లిటిల్ హగ్. ఇట్స్ ఓకే మై బ్రదర్, గాడ్ ఈస్ విత్ యూ. చాలు, అది చాలు కొందరికి. కానీ మీలో కొందరు ఎవరిని కలవరు, నన్నే కలుస్తా అంటారు. అందరినీ కలవండి. ప్రైజ్ లార్డ్ బ్రదర్, హౌ ఆర్ యు డూయింగ్ గుడ్, గాడ్ బ్లెస్ యు బ్రదర్. చాలు. మీట్ ఎవ్రీబడి. సమోసాలు ఎందుకు పెడతాం మేము? తినండి, తినిపియండి మీ భార్యకి, భర్తకి, వేరే వాళ్ళని కలవండి. దట్స్ ఇట్. హీబ్రూస్, నౌ లెట్స్ గో. హీబ్రూస్ చాప్టర్ 12 verse 14 and 15. ఇది దేవుని బిడ్డలకు రాయబడి ఉంది. అయిపోయింది. ఒక 2 స్క్రిప్చర్లు అండి, ముగించేద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. అందరితో సమాధానము పరిశుద్ధయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. మీలో ఎవడైనాను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో. కేర్ఫుల్గా వినాలి. లుకింగ్ కేర్ఫుల్లీ లెస్ట్ ఎనీవన్ ఫాల్ షార్ట్ ఆఫ్ ద గ్రేస్. అంటే దేవుని కృప నుంచి మనం తప్పిపోతున్నా మనకు తెలియదు కొన్నిసార్లు. అందుకే కేర్ఫుల్ ఉండాలి. తప్పిపోతే ఏమవుతుంది? లెస్ట్ ఎనీ రూట్ ఆఫ్ బిటర్నెస్. అందరు చెప్పండి, రూట్ ఆఫ్. చదవండి బ్రదర్. మీలో ఎవడైనా దేవుని కృపను పొందకుండా తప్పిపోవనేమో అనియు చేదైన వేరు ఏదైనా. చేదైన వేరు చూడండి, చేదైన ఫలం ఉంటే నో ప్రాబ్లం, తెంపి పడేయచ్చు. చేదైన వేరు వేరే చేదుదైపోయింది. మచ్చ చేదుంటే అందరికి ఏం చేస్తున్నాడు నేను? అందుకేముంది? స్ప్రింగింగ్ అప్ కాస్ ట్రబుల్ అండ్ బై దిస్ మెనీ బికేమ్ డిఫైల్. నేను హర్ట్ ఉన్నా కాబట్టి అందరిని ఏం చేస్తున్నా? హర్ట్ చేసుకుంటున్నా. నేను హర్ట్ ఉన్న అందరినీ హర్ట్ చేస్తూ ఉంటా. మొత్తం చదవండి, లాస్ట్ చదవండి బిట్. అందులో చేదైన వేరు ఏదైనా మొలచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులై పోదురేమో అనియు. జాగ్రత్త. రైట్ దిస్ స్టేట్మెంట్ క్విక్లీ if you are interested. If you are a bitter person cannot be trusted. Write this down. A bitter person, చేదుతో ఉన్న వ్యక్తిని నమ్మలేము. అందుకే చేదు ఉన్న వ్యక్తికి ప్రీచింగ్ ఇస్తే ఏం ప్రీచ్ చేస్తాడు? వినిపిస్తలే? బాల్కనీ చేదుతనమే ప్రీచ్ చేస్తాడు. నిలబడి మన మధ్యలో వారి మీద ప్రోత్సాహం ఉన్నారు, ఇలా చేశారు ఆయన అని మాట్లాడతారు. చేదుతనం ఉన్న వ్యక్తికి లీడర్షిప్ ఇవ్వలేము. డబ్బు కూడా దేవుడు ఇవ్వడు. ఎందుకు తెలుసా? చేదు ఉంది. ఆ చేదుతనంతో ఎవరికో చూపియాలా, వాళ్ళు ఎవరో హర్ట్ చేసారు. ఇక బెంజుకుంటావు. ఇక నువ్వు బెంజుకొని కావాల్సుకొని వాళ్ళ ఇంటి ముందుకు వెళ్ళి పొంపం అనుకోటి, చూసావా యెహోవా నా కాపరి, నాకు లేపు కలగదు. చేదుతనము మంచిది కాదు. హృదయంలో చేదుతనం ఉంటే, అమ్మ జాగ్రత్త వినండి బ్రదర్స్ సిస్టర్స్, మీ ద్వారా వేరే వాళ్ళు హర్ట్ అవుతున్నారు. అందుకే ఏసేమన్నారు? వానికి శ్రమ. ఎవరికి? నువ్వు హర్ట్ అయ్యి నువ్వు బ్రదర్తో మాట్లాడకుండా 10 మందికి వెళ్ళి అందరికి చెప్పి అందరినీ హర్ట్ చేసి, వాడు నీ వల్ల సంఘానికి రావట్లేదు, వాడు నీ వల్ల నీకు ఎవరికో హర్ట్ ఉంటే నువ్వు అందరికీ చెప్పి నువ్వు వాడు సంఘం రాకుండా చేస్తున్నావు. నీకు శ్రమ అంటున్నాడు దేవుడు. శ్రమ నీకు. వై? హర్ట్ ఉంటే పోయి మాట్లాడేసుకో, సెటిల్ చేసుకో. అంతేగాని ఇంటింటికి పోయి 10 మందికి 100 నాకు ఇష్టం లేదు కాబట్టి నువ్వు మాట్లాడకు, నాకు ఇష్టం లేదు కాబట్టి నువ్వు అంత కలవద్దు, నాకు ఇష్టం లేదు కాబట్టి పాస్టర్తో నువ్వు మాట్లాడకు అంటే ఇట్ ఈస్ అ ప్రాబ్లం ఫర్ యూ. దట్స్ ద ప్రాబ్లం. నెవర్ బి ట్రస్టెడ్. అందుకనే చేదుతనం ఉన్న వాళ్ళకి లీడర్షిప్ ఇచ్చే అవసరము లేదు. ఎవరైతే కొందరు ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు, జాగ్రత్త వినండి. A person who doesn't like you will not receive your explanation. మీరు ఎక్స్ప్లెయిన్ చేసినా మీరు ఇష్టం లేదనుకోండి, ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా నమ్ముతారా? అది ఇష్టం ఉన్న వ్యక్తికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే అవసరమా? లేదు. If somebody loves you, don't even have to give explanation. Somebody shout amen. Are you learning something? లూకా సువార్త 6వ అధ్యాయం 38వ వచనం అందరికీ తెలుసు.
38వ వచనం ఎన్నోసార్లు చెప్పాము. నేను ఇలా ఇక్కడికి వచ్చినప్పుడు కూడా గివింగ్ విన్న ప్రతిసారి లూకాసు వార్త 6:38 మనం ఏం చదివాం హిందీలో, దబా దబాకే హిలా హిలాకే అని ఉంది. అణిచి కుదలంచి, ఇట్స్ అ ప్రిన్సిపల్. ఉట్టి డబ్బు కొరకే కాదు, ఇది అన్నిటి కొరకు వాడదు. చూడండి, ఇవుడు ఇవ్వబడను, అణిచి కుదిలించి దిగజారినట్లు మనుషులు మీ యొడలో పోయిదురు. ఎస్, ఇట్స్ అ ప్రిన్సిపల్. ఫైనాన్స్ ఇస్ ఇన్వాల్వ్. బట్ 37వ వర్షం చూద్దామండి. తీర్పు తీర్చకుడి, జడ్జ్ నాట్ అండ్ యూ షాల్ నాట్ బి జడ్జ్డ్. తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్ముని గూర్చి తీర్పు తీర్చబడదు. నేరము మోపకుడి, నేరము మోపకండి, అప్పుడు మీ మీద నేరము మోపబడదు. క్షమించుడి, క్షమించుడి, అప్పుడు మీరు క్షమించబడతారు. ఇవుడి అజాగ్రత్తగా గమనించండి. కనెక్షన్ ఏంటి? నువ్వు క్షమాపణిస్తే క్షమాపణ నీకు అణిచి కుదిలించి దిగజారినట్లు మనుషులు మీకు ఇవ్వను గాక. మీరు ప్రేమనిస్తే మనుషులకు, మనుషులు ప్రేమ అణిచి కుదిలించి దిగజారినట్లు మీకు ప్రేమనివ్వను గాక. When you give mercy to somebody, mercy will be given to you, full measure, pressed down, shaking together will be given to you. కానీ మీరు గాసిప్ ఇస్తే అణిచి కుదిలించి దబా దబాకే హిలా హిలాకే ఇస్తారు దేవుడు. అన్ఫర్గివ్నెస్ పెట్టుకున్నారనుకోండి, దబా దబాకే మర్సీ చూపియలే మీరు, ఇట్ బి గివెన్ బ్యాక్. షో లవ్. 4 మంచోళ్ళు కాదు అమ్మా, మంచోళ్ళను ప్రేమిస్తే నీకు ఏమీ రాదు. చెడ్డోళ్ళను 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 మనం కూడా చెడ్డోళ్ళమే కదా. దేవుని విత్తనం ఉంది, మారుతున్నాం పరిశుద్ధాత్మ ద్వారా. దిస్ ఇస్ వాట్ గాడ్ టోల్డ్ మీ, రైట్ దిస్ డౌన్. దేవుడు చెప్పింది మీకు చెప్తున్నాను, రాసుకోండి. డోంట్ అలవ్ ఒఫెన్స్ టు అబార్ట్ యువర్ డెస్టినీ. మీ గమ్యాన్ని ఒఫెన్స్ డిస్ట్రాయ్ చేసుకోకుండా మీరు కాపాడుకోండి. దేవుడు వార్నింగ్ ఇచ్చాడు, ఈ భూమి మీద ఉన్నంత వరకు ఒఫెండ్. మా సిస్టర్స్ గెటింగ్ మ్యారీడ్ ఆన్ ద 14th కూకట్పల్లిలో. ఒఫెన్స్ వస్తాయి, అవుతాయి, ఎక్కడన్నా ఒఫెండ్ అవుతారు. ఏ చర్చికి వెళ్ళినా ఒఫెండ్ అవుతారు. నేను చర్చికి వెళ్ళాను అమెరికాలో, బయట నుంచి ఎంత బాగుండే, లోపలికి వెళ్ళాను ఎంత బాగుంది. వాళ్ళ స్టాఫ్ 449 స్టాఫ్స్ ఉన్నారు, స్టాఫ్ మెంబర్స్ ఉన్నారు, అంత పెద్ద చర్చ్కి వెళ్ళాను. నేను అడిగాను, మీ చర్చ్లో గొడవలు ఉంటాయా అని అడిగాను. ఆయన పాస్టర్ ఏమన్నాడు తెలుసా? ఏ చర్చ్లో ఉండవు అన్నాడు. దూరంకి అందరు మంచిగా అనిపిస్తారు, దూరంకి ఆ చర్చ్ ఎంత బాగుంది, ఏమైనా ఎంత బాగుంది అక్కడ, ఎంత బాగుంది. ఈ చర్చ్ చూసినా ఎంత బాగుంది, దూరంకి అన్నీ కూడా. బట్ వెన్ యూ హ్యావ్ అ రిలేషన్షిప్ దెన్ యూ విల్ కమ్ టు నో బ్యాడ్. అప్పుడు కూడా ప్రేమించాలా, అది నిజమైన ప్రేమ. మాథ్యూ చాప్టర్ 5 అయిపోయిందండి, ఫినిష్డ్. ఇట్ ఈస్ ఫినిష్డ్. మీ ఆఖరితో ఉన్నారు కాబట్టి చెప్తున్నాను వాక్యము, రైట్? మాథ్యూ చాప్టర్ 5 verse 8. బ్లెస్డ్ ఆర్ ద, వినిపిస్తలే కవన్, ప్యూర్ ఇన్ హార్ట్. నా డిజైర్ ఏంటంటే 3 రోజులు ఏసయ్యలాగా వాక్యం ఆపకుండా చెప్పాలని ఉంది. వాళ్ళే ఆమె చెప్తున్నారు, వీళ్ళైతే చెప్తలేరు అసలు. 3 రోజుల పాస్టర్ ఆఫీస్కి వెళ్ళాలా వెళ్ళొద్దా? వెళ్ళకండి ఒకరోజు. Blessed are the pure in heart, for they shall see God. హృదయశుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. ఓకే, నా క్వశ్చన్ ఏంటంటే, బంగారము గోల్డ్ ఎప్పుడు షైనింగ్ ఉంటుందా, అప్పుడప్పుడు డల్ అవుతుందా? ఎప్పటికి షైన్ అవుతుందా, డల్ అవుతుందా? ఏమో నా బంగారం అప్పుడప్పుడు నేను షైన్ చేయించుకుంటా, ప్యూర్ మంచిగా కనిపే. అంటే ఏంటి? హార్ట్ శుద్ధీకరణ అవసరము, ప్యూరిఫికేషన్, ఒక ప్రాసెస్ అవసరము, రైట్? అయితే దాని అర్థం ఏంటి? దే షుడ్ బి అ సిస్టమ్ టు రిమూవ్ ఇంప్యూరిటీ. సిస్టమ్ ఉండాలి ఏదో ఈ కలుషితం తీయనికే. సో మన హృదయంలో ఒఫెన్స్ వచ్చిన ప్రతిసారి ఏం చేయాలంటే, నెంబర్ 1, యూ హ్యావ్ టు మేక్ అ డెసిషన్. నేను ఒఫెండ్ కాను, నేను ఒఫెండ్ కాను. రెండవది, ఏ డెసిషన్ తీసుకున్నానో ఆ డెసిషన్కి కమిటెడ్గా ఉండాలి. నేను హర్ట్ కాను అంటే హర్ట్ కాను, అంతే. ఫర్గివ్ చేస్తా. నేను ఫర్గివ్ చేస్తే నాలో ఏమవుతుంది? నేను దేవుళ్ళు ఎదుగుతున్నాను. హలో, లేకపోతే అందరికీ ఏం ట్రాన్స్ఫర్ చేస్తా? అందరికీ ట్రాన్స్ఫర్ చేసుకుంటూ వెళ్తా.
అప్పుడు ఏసే ఏమంటారు, నీలాంటి వాడికి శ్రమ అంటాడు. మనమేమో దైవికమైన శ్రమ అనుకుంటున్నాం. కాదు, దైవికమైన శ్రమ కాదు. ఓకే, నెక్స్ట్, డోంట్ హోల్డ్ ఒఫెన్స్. వాళ్ళు ఏదైతే చేశారో దానికి మనము ఏమంటారు, ఒఫెన్స్ తీసుకొని హృదయంలో పెట్టుకొని రివెంజ్ తీసుకుంటా. ఈసారి మా అత్త రాని ఆ టాబ్లెట్ వేసేస్తా, మోషన్స్ పోతూనే ఉండాలి, మళ్ళీ మా అత్త ఇటువైపు రావద్దు, కోడల మజాకా చూద్దాం, అలా చేయొద్దు. బైబిల్లో రివెంజ్ అన్న మాట, దేవుడు రివెంజ్ తీసుకుంటాడా, వెంజన్స్ తీసుకుంటాడా? వెంజన్స్ అంటే అర్థమైంది తెలుసా? నీకు ఎవరైతే చెడు చేస్తున్నారో వాళ్ళ ముందు దేవుడు నిన్ను లేవనెత్తుతూనే ఉంటాడు. అది కావాలా? మీరు ప్రతీకారం తీసుకుంటారా? దేవుడు హెచ్చించాలా? అది అవుతుంది. వాళ్ళు వచ్చి నేను హర్ట్ చేస్తూ ఉంటారు, నువ్వు ఫర్గివ్ చేస్తూ ఉంటావు. దేవుడు ఇట్లా పంపు కొడితే గాలి ఎట్లా నిండుతుంది, అట్లా దేవుడు పంపు కొడితే నువ్వు పైకి 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 వెళ్తావు. దట్స్ హౌ గుడ్ గాడ్ ఈస్. లెట్స్ గో నౌ. ఆమేన్. Hebrews chapter 12 verse 1. Jason come. Hebrews 12:1 అక్కడ చేశాను. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును. చాలా మంది భారం ఎక్కనైనా భారం 1 2 3 ఇట్లా ఎక్కుకో, ఇట్లా పెట్టుకొని సర్వి అమ్మా నేను దేవుని కొరకు శ్రమలు ముందుకు వెళ్దాం అనుకుంటున్నావు, వెళ్తున్నావా? లేదు. కానీ ఏ రోజైతే అన్ఫర్గివ్నెస్ వదిలేస్తావో దెన్ యూ కెన్ రన్ ఫాస్ట్. హలో, కానీ మనం మోసుకొని 10 సంవత్సరాలు 11 సంవత్సరాల క్రితం ఎస్ వేసుకొని తిరుగుతూ ఉంటాం. మా అత్త ఇట్లా చేసేది, మా అత్త ఇట్లా చేసేది, మా మామ ఇట్లా చేసిండు, ఆ పాస్టర్ ఇట్లా చేసిండు. అరే ఎట్లు ఉరుకుతావు అబ్బా, నీ సేవ ఎట్లా ముందుకు వెళ్తావు? వదిలేస్తే భారం ఉండదు, భారం ఉండదు కాబట్టి పరిగెత్తగలుగుతావు, సేవ చేయగలుగుతావు. హల్లెలూయా, హల్లెలూయా. వదిలేసేయండి, దట్స్ వెన్ యూ గ్రో. ఇంకెన్ని రోజులు మోస్తావు? Why are you giving importance to somebody else? Are they so powerful that you spend your time thinking about them? They are not thinking about you. You are giving power. మీ సంతోషాన్ని కోల్పోతున్నారు మీరు. వదిలేయాలని చెప్పండి. వినిపిస్తలే? పక్కవాడు తిరిగి చెప్పండి, లెట్ గో, లెట్ గో అని చెప్పండి. అట్లట్లా లెట్ గో పాస్టర్. వాళ్ళు ఏం చేశారో మీకు తెలుసా? యేసేకి ఏం చేశారు తెలుసా? వాళ్ళు మేకులు కొట్టారు చేయికి. యేసయ్య శిలువ పైన ఏమన్నారు? ప్రభువా వాళ్ళు ఏం చేస్తున్నారో. బైబిల్ ఏముంది తెలుసా? ఎందుకు యేసయ్య శిలువ మీదకి వెళ్ళాడు? వై డిడ్ హి ఎండ్యూర్ దట్ పెయిన్? బికాస్ దే వాజ్ జాయ్. ఆయన ముందు సంతోషం ఉంది. ఏంటి? నేను వీళ్ళ కోసం చనిపోతే వాళ్ళు నా దగ్గరకు వస్తారు. ద జాయ్ గేవ్ హిమ్ ఎండ్యూరెన్స్. మీరు ఎప్పుడైతే వాక్యము ద్వారా సంతోషంగా ఉంటారో ఎవరేమన్నా పట్టించుకోరు. ఆమేన్. ఐ థాట్ యు విల్ సే గుడ్ ఆమేన్. ఎత్తుకొని నడవకండి. ఇట్లా అన్నది అమ్మ, ఈ భూమి మీద ఉన్నదో కోడలే, అత్తనే, కూతురే, కొడుకే, పాస్టరే, మెంబరే. వీ విల్ హర్ట్ వన్ అనదర్. కానీ దట్ ఈస్ నాట్ ది ఎండ్. వీ కెన్ బిల్డ్ రిలేషన్షిప్ ఫ్రమ్ దేర్. బిల్డ్ చేయొచ్చు. హర్ట్ చేశారు కాబట్టి ఎగ్జిట్ అయిపోద్దు. హర్ట్ అయినా చర్చ్ ఎగ్జిట్, హర్ట్ అయినా ఆఫీస్ ఎగ్జిట్, హర్ట్ అయినా ఫ్యామిలీ ఎగ్జిట్. రాంగ్. Wow, somebody shout amen. Amen. Don't carry weight. One last scripture, we close. అందులో ఒకసారి నేర్చిన పడదామా? నేర్చిన పడండి దయచేసి త్వరగా. 1 2 3 స్టాండ్. స్కూల్లో టీచర్ చాలా ఇంపార్టెంట్ మాట చెప్పేటప్పుడు స్టాండప్ సిట్ డౌన్ చేస్తుండే. కూర్చోండి. ఎందుకంటే ఇప్పుడు చెప్పబోయేది చాలా ఇంపార్టెంట్. మీ శరీరం మిమ్మల్ని వినకుండా ఆపొద్దని చెప్తున్నారు. రెడీ? సో యేసుక్రీస్తు వారు ఏమన్నారంటే, మీరు నా శిష్యులుగా తెలియపరచాలంటే ఏంటి సీక్రెట్? జాన్ చాప్టర్ 13 verse 35. పిల్లలారా, ఇంకా కొంతకాలము మీతో కూడా ఉండును, మీరు నన్ను వెతుకుదురు. verse 35, John 13:35. మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల, ఒకరిని గల ఒకడు ప్రేమిస్తే దీనిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకోండి. యేసయ్య మీరు అద్భుతాలు చేస్తే మీరు నా శిష్యులను చెప్పబడతారన్నారా? మీరు ఎక్కడున్నా అక్కడ ఉపవాస ప్రార్థనలు చేస్తే శిష్యులు అవుతారని ఉన్నారా? చెప్పండి. మీరు కొండలను పిగిలిస్తే అప్పుడు మీరు నా శిష్యులు అని చెప్పబడతారన్నారా యేసయ్య? లేదు. మీరు ఒకరిని ఒకరు
ప్రేమిస్తే. సంఘంలో ఏముండాలా? గట్టిగా ప్రేమ. గట్టిగా ప్రేమ. ఏ మనస్పర్ధాలున్నా పక్కన పెట్టండి. ఈరోజు ముందుకెళ్ళారు. ఎందుకు తెలుసా? అమ్మా చూస్తున్నారా ఇదేంటి? నేను చాలాసార్లు అనుకున్నా, ఈ ఫ్యామిలీకి నేను ఏమీ చేయలే కదా, వాళ్ళు ఎందుకు అలా చేస్తున్నారు? ఆస్క్ అజయ్, ఆస్క్ ఆనోక్. ఎన్నిసార్లు కూర్చొని, అరే అబ్బాయి ఎందుకు వస్తలేదు చర్చ్, మనం ఏం చేశాం అసలు, వాళ్ళకి మంచిగా చేశాం కదా. కానీ వాళ్ళ పైన ఏముండే? ఎవరో మార్క్ పెట్టారు. ఎవరో వచ్చి, నీకు తెలుసా పాల్సన్ మంచోడు కాదు, అరే చాలా మంచి కుమారి చూడు. దట్స్ వాట్ ఇట్ హ్యాపెన్. ఎవరో హర్ట్ అయినరు, వాళ్ళు నాకు చెప్పకుండా ఎవరి దగ్గరికి వచ్చిండ్రు? మీరేం చేశారు? సమ్మగుంది. మీరేమయ్యారు? హర్ట్ అయ్యారు. మీకు నాకు హర్ట్ అయ్యలేదు. ఎవరినో ఇప్పుడు కొందరు ఎట్లా తెలుసా, బ్రదర్ వచ్చి చెప్తా, నేను చెప్తా, బ్రదర్ మీ గురించి ఎవరు ఇట్లా చెప్పారు అంటాను. అయితే బ్రదర్ ఏమంటారు? నెక్స్ట్ క్వశ్చన్ ఎవరన్నారు? ఎవరు అంటారు. నేనేం చెప్తా? పేరు చెప్తానా? నేనేం చెప్తా? ఎవరో చెప్పారు బ్రదర్ అంట. మీరేమంటారు? ఎవరు చెప్పారు చెప్పండి పాస్టర్, నేను మాట్లాడతాను. నేను చెప్తాను వాళ్ళ పేరు. ఎందుకు? నాకు వాళ్ళు ఎక్కువ ముఖ్యం పాస్టర్ బ్రదర్ కన్నా. అట్లా నేను చేస్తున్నాను. ఎందుకు? నేను కూడా పాల్సన్ బ్రదర్ గురించి మాట్లాడేశాను ఏమో ఫ్లోలో. హలో, మాట్లాడే ఐ కుడ్ హ్యావ్ స్పోకెన్ సంథింగ్. దట్స్ వై నెవర్ కమ్ అండ్ టెల్ సంబడి వాట్ దే హ్యావ్ డన్. ఎవరు బ్రదర్ పలానా వ్యక్తి మాట్లాడుతున్నాను మీ గురించి, వెళ్ళి మాట్లాడుకోండి. ఫినిష్డ్. ఆమేన్. చాలు. సంఘంలో గొడవలు ఉండయి ఉన్నా క్షమిస్తాం మనము. అర్థమవుతుందా? హలో, ఆమేన్. ఐ వాంట్ టు ఎంకరేజ్ యూ. మెచ్యూర్ అవుదామా? ఇది ముగించేద్దామా? ఇంకా నడవనియా? ట్రాన్స్ఫర్ నడవనియా లేకపోతే ఆపేద్దామా? మీ చేతులు ఉన్నాయి. నేను చెప్తున్నాను, నేనైతే పర్ఫెక్ట్ కాదు, నేను హర్ట్ చేసి ఉండొచ్చు. మీరు వచ్చి చెప్తే నాకు తెలుస్తుంది. నేను ఎవరితోనో హర్ట్ ఉంటే ఏమైనా అయితే నేను చెప్తా, పిల్లుడి అని మాట్లాడదామంట. అంతే. పెట్టుకోలేను ఎక్కువ రోజులు. మంచిదే అది. ఇట్లా లోపల విషం పెట్టుకొని ఉండలేం. ఐ కెనాట్. ఐల్ డైరెక్ట్లీ టాక్. వాట్ ఈస్ ఇట్? వై ఆర్ యూ డూయింగ్? ఫినిష్. దట్స్ ఇట్. ఐఎమ్ హ్యాపీ. ఎదుటి వ్యక్తి నా లోపల నుంచి చేతనం వెళ్ళిపోయింది, గుడ్. అది లేకపోతే వాక్యం చెప్పలేను. ఇంకెలా ఐ కెనాట్ ప్రీచ్ ఇఫ్ ఐ కాంట్ డూ దట్. సో యాజ్ మెచ్యూర్ పీపుల్ వాట్ ఆర్ వీ సపోజ్ టు డూ? టు ఫర్గివ్. మళ్ళీ హర్ట్ చేస్తారు వాళ్ళు. అత్తతో మాట్లాడతారు, ఇవాళ వెళ్ళి అత్తతో మాట్లాడతారు, ఓకే, పాస్టర్తో మాట్లాడతారు, మంచిగా ఉంటుంది, ఇంటికి వెళ్తారు, బిర్యానీ తింటారు, రేపు పొద్దున మళ్ళీ హర్ట్ అవుతారు. అప్పుడు ఏం చేస్తారు? మెచ్యూర్ పర్సన్ ఒక సూచన, ఒక సైన్ చెప్తాను. A mature person will take correction and appreciation the same way. ఇప్పుడు ఎవరైనా వచ్చి ఏం పాడారు బ్రదర్ పాట, మీరు ఏం పాడారు, ఓ బ్రదర్ సిస్టర్ ఏం పాడారు అంటే థ్యాంక్ యూ సో మచ్, ప్రభుకే వందనాలు, ప్రభుకే అంత మహిమ అంటారు. రేపు ఎవరైనా వచ్చి ఏం సిస్టర్ అలా కూర్చున్నారు, అలా ఎందుకు మాట్లాడారు నాతో అంటే నేను అలా మాట్లాడినా అని చెప్పొద్దు. వెన్ యూ కెన్ టేక్ ప్రైజ్ యూ షుడ్ ఆల్సో టేక్ కరెక్షన్ అని చెప్పండి. బాల్కనీ ఉన్నారా చెప్పండి, కరెక్షన్ తీసుకోవాలా. నువ్వు షబాషే తీసుకుంటా, కరెక్షన్ తీసుకోనంటే కష్టం. ప్లీజ్ డోంట్ ట్రాన్స్ఫర్. ఈరోజు ఆపేసేయండి. ఏం ఎదుగుతాం చెప్పండి? పరిశుద్ధాత్మ ప్రేయర్ డిపార్ట్మెంట్ ఉండొచ్చు, అసెంబ్లీ డిపార్ట్మెంట్, వర్షిప్ టీంలు ఉండొచ్చు. లోపల అసూయ పెట్టుకుంటే పరిశుద్ధాత్మ ఫ్లో ఉండదు. నో ఫ్లో. Let's just close our eyes, bow down our heads.